ధ్యాన మిత్రులందరికీ ఆత్మీయ ప్రణామాలు. మనకు సిస్టమ్ ప్రాబ్లం వల్ల మేడం మనకు వాయిస్ రాలేదు. యాక్చువల్లీ మెడిటేషన్ స్టార్ట్ చేయమని చెప్పారు. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. మాతార్ బాబాజీని, సదానంద గురుజీని, పత్రిజీ మహారాజ్ని అందరిని ఆహ్వానిద్దాము. వాళ్ళ చైతన్యంతో అనుసంధానం చెందుతూ మనం ధ్యానం స్టార్ట్ చేద్దాం. కళ్ళు తీయండి, లెగ్స్ క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి. త్రిమూర్తుల్ని, త్రిమాతల్ని, మహాగణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివగణాలని, విష్ణుగణాలని, 108 శక్తి క్షేత్రాలని, 108 దివ్య క్షేత్రాలని, కాట్మండు పశుపతినాథ్ని, గుయ్యాదేవిని, కైలాస్ మానసరోవర చైతన్యాన్ని కూడా ఇన్వైట్ చేద్దాం. మన గ్రామ దేవతల్ని, కుల దేవతల్ని, ఇలవేల్పుల్ని కూడా ఇన్వైట్ చేయండి. ఇరవై 27 నక్షత్రలోక వాసుల్ని, కాంతిలోక వాసుల్ని కూడా ఇన్వైట్ చేద్దాం. 24 మంది ఆర్కేంజల్స్ ని, గార్డెన్ ఏంజల్స్ ని, క్రాఫ్ సర్కిల్స్ ని కూడా ఇన్వైట్ చేద్దాం. పంచసామ్రాజ్యాన్ని కూడా ఇన్వైట్ చేద్దాం. సమస్త గురుమండలాన్ని, సప్తఋషుల్ని, ఋషిపత్నుల్ని, హిమాలయ లోకవాసుల్ని, దత్తాత్రేయుల వారిని, నృసింహ సరస్వతిని, శ్రీపాద శివల్లభుల్ని, అక్కట్కోట్ మహారాజుని, సాయినాథుని, పవన్పుత్ర హనుమాన్ని, హిమాలయ యోగుల్ని, ఐడకాన్ బాబాని, వైలెట్ బాబాని, నీలంకర్ బాబాని, రామ మహర్షిని, అందరి చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. మైకల్ని తన ఖడ్గంతో మనపై ఫామ్ అయిన నెగటివ్ కార్డ్స్ మొత్తం కట్ చేయమని రిక్వెస్ట్ చేద్దాం. పంచభూతాల్ని, భూమాతల్ని, సూర్యమండలాన్ని, సెంట్రల్స్ అన్ని కూడా ఆహ్వానిద్దాం. మన కుటుంబ సభ్యుల్ని పేరు పేరున ఆహ్వానిద్దాం. మన పితృదేవతలను కూడా పేరు పేరున ఆహ్వానిద్దాం. మన తలపైన సాల్ట్ పేరు బండి పర్మనెంట్ గా బాబాయ్
ఫామ్ చేసుకుందాం. స్మాల్ పిరమిడ్ ద్వారా మన స్థూల శరీరంలోని 100 ట్రిలియన్స్ కణాలని, డిఎన్ఏని ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆల్షన్ కాంతితో దగ్ధమై కాంతి రూపంలో బయటకు వెళ్ళిపోవడం పంపిద్దాం. ఉన్న ఎనర్జీ బాడీలోని 2,70,000 నార్లు శక్తి కేంద్రాలు లోని నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటి కూడా ఆల్షన్ కాంతితో దగ్ధమై కాంతి రూపంలో పైకి కాంతిలో కాలకు వెళ్తున్నట్టు భావిద్దాం. శక్తి చేతన మనసులోని కూడా సరికాని ఆలోచనలు, ప్రతి జన్మల్లోని సరికాని కర్మల్ని కూడా ఆల్షన్ కాంతితో దగ్ధించేసి కాంతిత్వంలో బయటకు పంపించేద్దాం. మనలను కూడా సరికాని ఆలోచనలు వాటిని కూడా తొలగించేస్తున్నాం. వాటిని కూడా దగ్ధించేసి కాంతి రూపంలో పైకి పంపించేద్దాం. మొత్తం మన 7 శరీరాలని శుద్ధంగా నెగిటివ్ ఎనర్జీ లేకుండా క్లీన్ చేసుకొని ఆత్మతో అనుసంధానం చెందుతాం. లవ్ ఎనర్జీ పిరమిడ్ ని తలపైన పర్మనెంట్ గా ఫామ్ చేసుకుంటూ ప్రేమ ప్రతిరూపం రాధాకృష్ణ వారిని కూడా ఇన్వైట్ చేద్దాం. ఆ లవ్ ఎనర్జీని మన 7 శరీరాలు కూడా లవ్ ఎనర్జీతో నింపుకొని ఆత్మతో అనుసంధానం చెందుతాం. లవ్ ఎనర్జీని మన కుటుంబ సభ్యులకి పంపిద్దాం. మనం ఉండే క్వార్టర్స్ కి లవ్ ఎనర్జీతో నింపుతాం. మొత్తం లవ్ ఎనర్జీతో ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి నగరాన్ని, ప్రతి జిల్లాని, ప్రతి రాష్ట్రాన్ని, మన ఇండియా మొత్తం, ఏషియా ఖండం, సమస్త భూమండలాన్ని సూర్య మండలాన్ని, సెంట్రల్స్ అన్ని, నక్షత్ర మండలాన్ని, కాంతి లోపాలని, సమస్త విశ్వాన్ని లవ్ ఎనర్జీతో నింపుతూ
సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకానాం సుఖినో భవంతు. అందులో మనం కూడా ఉన్నాం. గోల్డెన్ ఎనర్జీ పీరియడ్ తలపైన ఫామ్ చేస్తున్నాం. 10,000 నుంచి గోల్డెన్ ఎనర్జీ రిసీవ్ చేసుకొని గోల్డెన్ ఎనర్జీ పిరమిడ్ ద్వారా మొత్తం మన 7 శరీరాలను గోల్డెన్ ఎనర్జీ పెరుగుతూ ఆ గోల్డెన్ ఎనర్జీ కాంతితో శరీరాన్ని అద్భుతంగా కాంతితో కనిపిస్తున్నట్టుగా ఊహించుకున్నాం. మొత్తం ఆరాన్ని మొత్తం గోల్డెన్ ఎనర్జీ నింపుకుందాం. గోల్డెన్ ఎనర్జీ సర్కిల్ ఆరా చుట్టూ ఫామ్ అవుతూ రక్షణ కవచంగా ఉన్నట్టుగా ఊహించుకుందాం. పంచలోకాలన్నీ పంచ సామ్రాజ్యాల నుంచి చేయడానికి వచ్చారు. ఖనిజ సామ్రాజ్యాన్ని ఇన్వైట్ చేసి ఆ క్రిస్టల్స్ ద్వారా హీలింగ్ పొందాం. క్రిస్టల్ ఖనిజ సామ్రాజ్యం మన ఏమన్నా ఇబ్బందులు కలిగించిన పొరపాటున ఏమైనా జరిగినా కూడా ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ క్షమాపణ కోరుతున్నాం. వృక్ష సామ్రాజ్యం అన్ని వృక్షాలకి మనం ఎప్పుడైనా ఇబ్బందులు కలిగిస్తే కట్ చేసినా కానీ కొమ్మలు కట్ చేసినా ఇంకా ఏదైనా ఎలాంటి ఇబ్బందులు కలిగించినా ఆ వృక్షాలందరికీ కూడా మన గత జన్మలో కానీ ఈ జన్మలో గడిచిన జన్మలో సంవత్సరాల్లో కానీ ఇప్పటి వరకు ఎలాంటి తప్పులు ఇబ్బందులు కలిగించిన వాటిని క్షమాపణ చెప్పుకుందాం, క్షమాపణ కోరుకుందాం. జలచరాలకి భూచరాలకి మనం ఎలాంటి ఇబ్బందులు కలిగించిన క్షమాపణ కోరుకుందాం. నాగలోక వాసుని ఇన్వైట్ చేద్దాం. నాగమాత మానసాదేవిని, నాగమునుల్ని, మహాసర్పాలైన వాసుకి, తక్షక, ఆదిశేషుల వరకు అందరినీ ఇన్వైట్ చేద్దాం. మనకు తెలుసు కానీ తెలియక కానీ ఈ జన్మలో అయినా పూర్వజన్మలో అయినా ఏ సర్పాలకైనా మనం చంపటానికి ప్రోత్సహించిన, చంపిన అలాంటి ఏమైనా తప్పులు జరుగుతూ క్షమించవలసిందిగా. ఎలాంటి దోషాలు, సర్ప దోషాలు కానీ కాలు సర్ప దోషాలు కానీ ఏవి కూడా మనకు కలగకుండా నాగమాతను ప్రార్థిస్తూ క్షమించాలని కోరుతున్నాం. పక్షులకు వాసులైన చరిత్మంతుని పక్షులను కూడా ఆహ్వానిద్దాం. మనం ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ ఇప్పటి వరకు కానీ ఏ పక్షులకైనా మన హాని కనిపిస్తే వాటిని వచ్చి ఇక్కడ మనతో పాటు ధ్యానం చేసి పొందిన జ్ఞానంతో మనం క్షమించవలసినదిగా కోరుతున్నాం. మానవ సామ్రాజ్యంలో ఈ జన్మలో గత జన్మలో ఎవరికైనా మన ఇబ్బందులు కలిగించిన వాళ్ళని కూడా క్షమాపణ కోరుకున్నాం. గురు మండలి, గురు సమస్త లోకవాసులు గురు నిందలు ఎవరు చేసినా తెలిసి తెలియక పరిమిత జ్ఞానంతో తప్పులు చేస్తుంది, నిందారోపణలు చేస్తుంటే హిమాలయ యోగులు కానీ ఎవరిని కానీ నిందారోపణలు చేసిన ఇబ్బంది పెట్టినా క్షమించవలసిందిగా కోరుతున్నాం. దైవ సామ్రాజ్యంలోని దేవతల్ని కానీ ఎవరినైనా కదా మనం నిందారోపణ చేసి తిట్టి పరిమిత జ్ఞానంతో తిట్టుకోవాలని చేస్తుంటే వాళ్ళని కూడా క్షమించాలని కోరుతున్నాం. ముందు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయమని వాగ్దానం చేద్దాం. ఏ లోకవాసులకైనా పక్షి లోకవాసులు కానీ సర్పలోకవాసులకు కానీ
జన సామ్రాజ్యం కానీ, మానవ సామ్రాజ్యం కానీ, వృక్ష సామ్రాజ్యం కానీ, ఖనిజ సామ్రాజ్యం కానీ ఎవరికి కూడా హాని తలపెట్టాలని ప్రామిస్ చేద్దాం. జరిగిన తప్పులకై పశ్చాత్తాపం చెంది పరివర్తన చెందాం. అన్ని సామ్రాజ్యాలకి సాధ్యమైనంత వరకు మనం సహాయపడతాం. కాంతుల పరిస్థితి కూడా మనం అనుసంధానం చెందుతాం. అనేక పుణ్య నదుల చైతన్యాన్ని కూడా ఆహ్వానిద్దాం. నదీమ తల్లులకి కృతజ్ఞత తెలుపుతున్నాం. ఆ నీటి వల్లనే మనం మన మన కానీ మన కుటుంబంలో సభ్యులు కానీ అందరూ ఆ చైతన్యంతో మనం మన జీవనాన్ని గడుపుతున్నాం కాబట్టి ఆ నదీమ తల్లులన్నిటికీ కృతజ్ఞత తెలుపుతున్నాం. పంచభూతాల కృతజ్ఞత తెలుపుతారు. కాంతుల కోసం, నక్షత్రాల కోసలకి, ఆర్కేంజల్స్ కి, గార్డెన్ ఏంజల్స్ కి, టాప్ సర్కిల్స్ కి కృతజ్ఞత తెలుపుతున్నాం. గురుమండలికి, హిమాలయ యోగులకు అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాం. త్రిమూర్తులకి, త్రిమాతలకు, మహాగణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి, శివగణాలకి, విష్ణుగణాలకి, 108 దివ్యక్షేత్రాలకి, 108 శక్తి క్షేత్రాలకి, పట్నంలోని గుయ్యామాతకు, పశుపతిమాల, ద్వాదశ జ్యోతిర్లింగాలకి, పంచభూత లింగాలకి, కైలాస శిఖరానికి, మానస సరోవరానికి, గ్రామదేవతలకి, కులదేవతలకి, ఇలవేల్పులకి అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. మనతో పాటు ధ్యానం చేసినందుకు, ఆ చైతన్యాన్ని మనకు ప్రసాదించినందుకు ఈ ధ్యానానికి మనకు సంబంధించిన జ్ఞానాన్ని ప్రసాదించిన అవతార్ బాబాజీకి, సదానంద గురుజీకి, పత్రిజీకి, సుభాష్ పత్రిజీకి,
ఈ ప్లాట్ఫామ్ ప్రొవైడ్స్ మమతా ఫౌండేషన్ కు, లలితాదేవికి, మేము పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు చెప్తున్నాను. ఆత్మీయ ప్రణామాలు, కోటి ఆత్మీయ ప్రణామాలు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ ధ్యానంలో పాల్గొన్న కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళ పొజిషన్స్ స్థానాలకు వెళ్ళాల్సిన కోరుతున్నాం. అలానే మన పితృదేవతలు కూడా పొందిన జ్ఞానంతో మనని ఆశీర్వదించి క్షమించి వాళ్ళు ఇప్పుడున్న స్థలాల నుంచి ఇంకా ఉన్నతమైన స్థలాలకు వెళ్ళాల్సిన కోరుతున్నాం. ధ్యానంలో పాల్గొన్న అందరూ ఉన్నతుల కోసము, శాంతుల కోసము, పంచ సామ్రాజ్యాలను అందరికీ కూడా కోటి ప్రణామాలు తెలుపుతూ వాళ్ళని వాళ్ళ స్థలాలకు వెళ్ళవలసిందిగా కోరుకుంటారు. చివరి 2 నిమిషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మీ చేతుల్ని మీ కళ్ళపైన పెట్టుకోండి. 5 4 3 2 1 0 చిరునవ్వుతో మీ చేతుల్ని చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మాస్టర్స్, ఇంత చక్కటి ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, చక్కగా ధ్యానం చేయించిన ఓం ప్రకాశం సార్ గారికి చక్కగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ అంతవరకు అద్భుతమైన ధ్యానం జరిగిందండి. నెక్స్ట్ మనకు అతీంద్రియ జ్ఞానము అనే గొప్ప సబ్జెక్ట్ ఆల్రెడీ సారు మనకు పోయిన వారం మొదలు పెట్టారు. తిరిగి దాని యొక్క పార్ట్ 2 భాగాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ముందు అందరం కూడా మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్ గారికి గట్టిగా స్వాగతం చెప్తాము. నమస్తే సార్, వెల్కమ్ టు ద సెషన్. అలాగే మన 200 రోజుల సమగ్ర స్వస్థ కార్యక్రమం మరియు సంగీత ధ్యాన యజ్ఞం అద్భుతంగా సక్సెస్ అయిన సందర్భంగా మీకు కంగ్రాచులేషన్స్. మీరు చేసిన అంత గొప్ప సేవకు, అంత పోరాటానికి కూడా అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. అద్భుతంగా జరిగింది, చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచి ఎనర్జీస్ మేము తీసుకున్నాము. చాలా అంటే అంత మంచిగా సక్సెస్ చేశారు మీరు, పోరాడారు దాని గురించి అద్భుతంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ మరొకసారి నమస్తే, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించక ముందు మన ప్రియతమ గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ అటువంటి మాతార్ బాబాజీ గారికి అనేక నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. రైట్, ఓకే మాస్టర్స్, ఈరోజు సబ్జెక్ట్ అనేది అతీంద్రియ జ్ఞానం గురించి, జ్ఞాన అనుభవాలు, అతీంద్రియ అనుభవాల గురించి మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం. ఆ కార్యక్రమానికి అంటే ఆ యొక్క స్పీచ్ స్టార్ట్ చేయకంటే ముందు మనం ఈ యొక్క 200 రోజుల కార్యక్రమం జరుపుకున్నాం. అద్భుతంగా జరిగింది. సో దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి అందరి మాస్టర్స్ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. రైట్, సో మనం అందరం కూడా అద్భుతంగా అక్కడ కలిసి 2 రోజుల ఆ పండుగ వాతావరణం మనం జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అందరు సీనియర్ మాస్టర్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎస్పెషల్లీ లలిత మేడం, పారిజాత మేడం, సుమా మేడం, గోవింద్ గారు మరియు రాఘవయ్య గారు అందరూ కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని సహకరించి దీన్ని సక్సెస్ఫుల్గా నడపడం జరిగింది. అయితే మీ యొక్క అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడచ్చు. ఆన్లైన్లో చూసిన వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలు పంచండి. ఈరోజు కార్యక్రమంలో మనం చెప్పుకునే సబ్జెక్టు తక్కువనే ఉంటుంది. ఇంట్యూషన్ గురించి చెప్పుకుంటాం లాస్ట్లో. మొదటగా మీ యొక్క అనుభవాలు చెప్తూ వెళ్ళండి, ఎందుకంటే అనుభవాలు చెప్పాలి. మనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు
ఈరోజు టైటిల్ కూడా ఈరోజు కార్యక్రమానికి టైటిల్ కూడా అదే వస్తుంది. 200 డేస్ సెలబ్రేషన్. దాని యొక్క అనుభవాలు ఏంటి, మన యొక్క మిత్రుల యొక్క అనుభవాలు మనం తెలుసుకోవడం మంచిది. మీకు ఎలా అనిపించింది, టోటల్ కార్యక్రమం ఎలా అనిపించింది, ఆ వాతావరణంలో మీకు ఏ విధంగా మీకు కలిగినటువంటి అనుభూతి ఏంటి, తర్వాత ఏమేమి నేర్చుకున్నారు, ఇంకా ఎలా ఉండాల్సింది, ఇంకా తర్వాత మన అయితే కొంతమంది మిత్రులు ఇక్కడ ఆబ్సెంట్ అయ్యారు. వాళ్ళు రావడానికి కొన్ని కారణాల వలన రాలేకపోవచ్చు. అయితే వచ్చింటే కూడా చాలా అద్భుతంగా ఉండేది. అయితే ఇంకా దీనికి ప్రచారం కూడా మనం అనుకున్నంత అదే జరిగింది. బట్ అయితే అనుకున్నంతగా స్ట్రెంత్ కూడా రాలేదు. అయినా కానీ 2 రోజులు కూడా నిర్విఘ్నంగా కార్యక్రమాలు, అంటే ఏదే ఆటంకం లేకుండా మనం ఏదైతే షెడ్యూల్ పెట్టుకున్నామో షెడ్యూల్ ప్రకారం నడిపాం. ఆ షెడ్యూల్ 2 రోజుల షెడ్యూల్ వేసుకున్నాము. ఆ యొక్క ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం ప్రతి గంట కూడా దాన్ని ఫాలో అవుతూ చేసుకుంటూ వచ్చాం. దానివల్ల చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఓకే. సో ఇప్పుడు మొదటగా గోవింద్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఆ, రంగనాథ్ సార్ గారికి, పత్రిజీ సార్కి, లలిత మేడంకి, అందరికీ నా ఆత్మ ప్రణామం అండి. యాక్చువల్గా 2 days ప్రోగ్రామ్, సాటర్డే సండే ప్రోగ్రామ్ కి నేను వెళ్ళాను. సాటర్డే మార్నింగ్ 6 o'clock అక్కడికి వెళ్ళాను. 6 నుంచి 8:30 వరకు డైరెక్ట్గా వెళ్ళేసి మెడిటేషన్లో కూర్చున్నాను. మ్యూజిక్ మెడిటేషన్ చాలా బాగా నచ్చింది. అసలు మ్యూజిక్ మెడిటేషన్ లో కూర్చుంటే శరీరం అంతా ఏదో ఎక్కడికో తీసుకెళ్ళినట్లు చాలా చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. మ్యూజిక్ మెడిటేషన్ 2 days కూడా చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. తర్వాత ఇంకా ఈ కార్యక్రమాల గురించి మాట్లాడితే నిజంగా నేను ఊహించలేదు ఇంత బాగా జరుగుతాయని. ఫస్ట్ లో స్టార్టింగ్ లో పోయినప్పుడు జస్ట్ ఒక 10-15 మెంబర్సే కూర్చున్నారు. అది చూసి అనుకున్నాను అసలు కార్యక్రమం ఉందా లేదా, ఏమైనా పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ ఏమైనా నాకు తెలియలేదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ కార్యక్రమాలు అయితే అన్ని బాగా జరిగినాయి. ఆ తర్వాత 100 మంది దాకా వచ్చారు నియర్లీ. కానీ చాలా మంది, మనమంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనమే నిర్వహిస్తున్న కార్యక్రమానికి మనమే వెళ్ళకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత సర్లేండి, మిగతా వాళ్ళకన్నీ అందరికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రాకుండా పోయి ఉండవచ్చు. ఈసారి జరిగే ప్రోగ్రామ్ కి ఖచ్చితంగా మీరు ముందే ప్లాన్ చేసుకొని రావాలని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటే ఇంకా బాగా జరిగేది ప్రోగ్రాము. ఇప్పటికైతే చాలా బాగా జరిగింది. పైన పెద్దలు మాత్రం మన 108 సంత్ సదానంద్ గురూజీ గారు మాత్రం ఒక మాట అన్నారు, నా ముందు ఒక్కరు ఉన్నప్పటికీ 1,00,000 మంది ఉన్నప్పటికీ నేను కానీ ఇక్కడ ఉన్న ఈ సభకు ఇచ్చేసిన అతిథులు ఎవరైనా కానీ ఒకే రకంగా ఉంటారు, ఒకే రకంగా స్పీచ్ ఇస్తారు. వాళ్ళకు ముందు ఎంతమంది ఉన్నారని కాదు, వాళ్ళ ముందర ఉండేది శక్తిస్థల్, పత్రిజీ శక్తిస్థల్ ముందర కూర్చొని వాళ్ళు ప్రసంగిస్తున్నారు, లేదంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్తున్నారు అంటే పత్రిజీ ముందర కూర్చొని చెప్తున్నారు అని ఫీల్ అవుతారు. కానీ మీ అందరి ముందర కూర్చొని చెప్తున్నారని కాకోకుండా ఇలా ఫీల్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి జ్ఞానాన్ని అందిస్తారు. బాగా జాగ్రత్తగా వినండి అని ముందే చెప్పారు సారు. ఆ విధంగానే నిజంగా అసలు నేను ఈ 2 days అక్కడికి వెళ్ళకోకుంటే చాలా మిస్ అయ్యేవాడిని. చాలా చాలా బాగా జరిగినాయి క్లాసెస్ అన్ని. ఇంకా ఇంటి నివారణ కార్యక్రమం మాధవరావు సార్ అనుకుంటా, మాధవరావు సార్ కానీ, శ్వేత మేడం కానీ, ఇంకా చాలా మంది చాలా రకాలుగా స్పీచెస్ ఇచ్చారు. వాళ్ళ యొక్క నాలెడ్జ్ మాకు షేర్ చేశారు. ఇలాంటి కార్యక్రమం నేను ఇంకా ఇంతకు ముందు కడతాల్లో జరిగిన కార్యక్రమానికి కూడా వెళ్ళాను, కానీ మా జ్ఞాన మహాయజ్ఞానికి అక్కడ నేను ఇంత ఫీల్ కాలేదు. మన 2 days ప్రోగ్రామ్ చాలా బాగా నడిచింది. 2 days లోనే ఇంకా 2 days ఉండింటే బాగుందేమో అనిపించింది. చాలా నాకైతే చాలా మంచి అనుభవాలను ఇచ్చింది ఈ ప్రోగ్రామ్. చాలా థ్యాంక్స్ సార్. ఈ ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేసి మాకందరికి ఇంత జ్ఞానాన్ని పంచినందుకు రంగనాథ్ సార్ వాళ్ళ వైఫ్ మేడం లక్ష్మీ మేడం గారికి అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ గోవింద్ గారు. సో అద్భుతంగా చెప్పారు కార్యక్రమం గురించి. సో మీరు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, అబ్జర్వ్ చేశాను నేను కూడా. సో థ్యాంక్ యూ సార్, అది నా అదృష్టం సార్. ఎస్, ఎంతో శ్రద్ధతో బాగా పార్టిసిపేట్ చేశారు. అలాగనే అందరూ చేయాలి. ఇక్కడున్న మాస్టర్స్ మనం జూమ్లో వచ్చాము, అక్కడికి అంటే రావడానికే ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే. సో మాక్సిమం సార్ లైవ్ లో కంటే ఆడ లైవ్ లో చూడడం కంటే
అక్కడ లైవ్ లో పార్టిసిపేషన్ చేస్తే చాలా మంచిగా ఉంటది. లైవ్ లో ఒక్కోసారి వాయిస్ కట్ అవడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళ రియల్ అనుభవాలు మనం అనుభవించలేకపోతాం సార్ లైవ్ వచ్చేటప్పుడు. కానీ మనం అక్కడికి పోయి ఫిజికల్ గా మనం పార్టిసిపేషన్ చేస్తే చాలా మంచిగా వాళ్ళ యొక్క ఆరాస్ కూడా మనకు అవుతాయి సార్. ఆ గొప్ప వాళ్ళు చెప్తాండే వాళ్ళ యొక్క ఆరాస్ కూడా మనకి ఇదయ్యి మనకు మంచి ఆ జ్ఞానాన్ని మనము ఇమిడ్చుకోనికి కూడా మనం అర్థం చేసుకోనికి అవగాహన చేసుకోనికి కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా అదే జరిగింది. సో కాబట్టి మాస్టర్స్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. అది సో మన మన జీవితంలో ఇట్లాంటి కార్యక్రమం అటెండ్ కావడం అనేది అది ఎలాగన్నా కానీ అటెండ్ కావాలి. ఎన్నో వస్తాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇక పనులు లేవనేటువంటి సమయం ఉండదు, ఎప్పుడూ ఏదో పని ఉండే ఉంటుంది లైఫ్లో. ఏవో ఒక ఆటంకాలు ఉంటాయి, ఫ్యామిలీలో అవన్నీ ఉంటాయి. అయితే వాటిని అధిగమించి ఇట్లాంటి కార్యక్రమం, ఫిజికల్ కార్యక్రమం మనం ప్రతి నెల పెట్టలేం కదా. ఏదో ఒక 2 ఓకే. నెలలు 3 నెలలకు. ఇప్పుడు ఇది మొదటి కార్యక్రమం చెప్పాలంటే ఆఫ్టర్ కొన్ని నెలల తర్వాత, అంటే నియర్లీ అబౌట్ 2 years అనుకుంటా, 1.5 year, అవును సార్. ఆల్మోస్ట్ 2 years. సో 2 yearsలో పెట్టిన ఒక కార్యక్రమానికే చాలా మంది, అంటే అందరు అటెండ్ కాలేకపోయారు, బట్ నెక్స్ట్ అటెండ్ కావాలి ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ. మాట్లాడండి. ఐమా గారు మాట్లాడండి. అన్మ్యూట్ కాలేదా? అన్మ్యూట్ అవ్వాలి కదా. అయ్యింది. ఎస్, సార్ నమస్కారం సార్. నేను నమస్తే. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఇదే చాలా బాగుంది. నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా బాగా నచ్చింది. నెక్స్ట్ డే ఉండలేకపోయామని కొంచెం ఫీల్ అయ్యాం, కానీ చాలా బాగుంది సార్. అసలు ఇలా ఓకే. ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మనం అక్కడ ఉండగలుగుతామా అనుకున్నాం, కానీ అట్లీస్ట్ రెస్ట్ తీసుకుంటామన్న మా ఫ్రెండ్స్ కూడా వద్దులే ఇక్కడే కూర్చున్నాం, మనం ఏం మిస్ అయిపోతామో ఏమో. చాలా బాగుంది సార్, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని రకాలుగా నాకు బాగా అనిపించింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఎస్, సార్, చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మణి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నిజంగానే ఆ ప్రోగ్రామ్ కి రాలేకపోయినందుకైతే బాధ ఉంది సార్. కానీ మీరు ఎప్పటికప్పుడు మాకు గ్రూప్ లో యూట్యూబ్ లో అప్లోడ్ చేసినందువల్ల మేము ప్రోగ్రామ్ చూడగలిగాం సార్. నిజంగా మళ్ళీ మీరు మూత్ర చికిత్స గురించి కానీ, అభినవ్ సార్ ముద్రల గురించి కానీ, శ్రీనివాస్ రెడ్డి సార్ మర్మ కళల గురించి కానీ ఎంత అద్భుతంగా అర్థమయ్యేలాగా చెప్పారు సార్. క్లాస్ అంతా విన్నాను కూడా. నిజంగా అసలు అందరూ తెలుసుకోవాలని ఎన్నో విషయాలు ఉన్నాయి సార్. అసలు మన టైం అంతా ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాము అనేది మిగతా వ్యక్తులకు అర్థం అవ్వట్లేదు సార్. ఇందులోకి వచ్చితేనే అర్థం అవుతుంది సార్ వాళ్ళకు కూడా దీని వాల్యూ ఏంటి అనేది సార్. ఎస్, నేను మూత్ర చికిత్స మొదలు పెట్టినప్పటి నుంచి కూడా సార్, నేను డేలో మా రిలేషన్స్ తో కానీ, ఫ్రెండ్స్ తో కానీ, ఎవరితో కాల్ మాట్లాడినా కూడా మూత్ర చికిత్స గురించి, ముద్రల గురించి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూనే ఉన్నాను సార్. వెరీ అంటే గుడ్. ఇంకా వాళ్ళు రావడానికి మరి టైం పడుతుందో ఏమో తెలియట్లేదు సార్ నాకు. అంతే అంతే, చెప్పేది మన ధర్మం చెప్పాలి అంతే. సార్ నిజంగా అంటే తెలుసుకోవాలి కదా సార్. మీరు అన్నట్టుగా మనం హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు చేసుకుంటున్నాము, మన చేతిలో మన ఆరోగ్యాన్ని ఉంచుకొని వాటిని మనం సద్వినియోగం చేసుకోలేకపోవడం అంటే ఇంకా మనము ఎక్కడున్నామని తెలుసుకోవాలి కదా సార్. అవును, అందుకని ఇట్లాంటి కార్యక్రమాలు ఆన్లైన్లో జరుగుతున్నాయి, ఆఫ్లైన్లో కూడా పెట్టినప్పుడు ఇంకా మాస్టర్స్తో డైరెక్ట్ కనెక్ట్ కావచ్చు. సో అంటే ఎంతోమంది ఎక్స్పర్ట్స్ అక్కడికి వస్తారు కదా. అవును తర్వాత సార్. మన సీనియర్ మాస్టర్స్ ఉంటారు. సో ఒక మంచి అంటే ఒక మంచి ఆరాలో ఎనర్జీ ఫీల్డ్లో మనం కూర్చొని ధ్యానం చేయడం కానీ, జ్ఞానం వినడం కానీ చేస్తే ఇంకా అద్భుతమైన లాభాలు ఉంటాయి. తర్వాత అభినవ్ సార్ షేర్ చేశారు కదా సార్, అకారము ఉకారం మకారంది. అది నిజంగానే 5 times చేసి మెడిటేషన్ చేసిన తర్వాత నిజంగా అంటే ఎంత బాగా కుదురుతుంది సార్ మెడిటేషన్ కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ రవీంద్రరావు గారు మాట్లాడండి. సార్ ఇంకొక చిన్న విషయం సార్. చెప్పమ్మా. సార్ ఆ రోజు నేను లాస్ట్ సార్ క్లాస్ లో అడిగాను కదా సార్, యూరిన్ కలర్ ఇలా తేడా వస్తుంది మన ఆహార లోపమా అని.
కాదు సార్, మన యూరిన్ ని బట్టి కూడా మన బాడీకి మనం తగినంత వాటర్ ఇస్తున్నామా లేదా అనేది కూడా దాని కలర్ ని బట్టే తెలుసుకోవచ్చు అని కూడా అర్థమైంది సార్ నాకు. అవును, నీరు ఎక్కువ తాగితే కలర్ ఆటోమేటిక్ మారుతుంది. నీరు ఒక ఎక్కువ 1 వీక్ తాగుతాం. నేను ఒక 1 వీక్ పొలానికి వెళ్ళా సార్. డే టైమ్ లో అసలు తీసుకోలేదు వాటరు. అప్పుడు ఇంటికి వచ్చిన ఖచ్చితంగా అవును. ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్ గా ఎక్కువనే తీసుకున్నాను సార్. నేను డేలో తక్కువ తీసుకున్నానని. నాకు అర్థం కాలేదు ఆరెంజ్ కలర్ లో ఎందుకు వస్తుందని. మళ్ళీ 4 డేస్ నుంచి ఇంట్లో ఉన్నాను. మీరు అన్నారు సార్, గుర్తు వచ్చినప్పుడు తాగడం కాదు, గుర్తు చేసుకొని మరి మనం వాటర్ తాగాలని. అప్పటి నుంచి ఎప్పుడు ఎక్కువ వాటర్ తీసుకున్న వల్ల ఇప్పుడు నార్మల్ కలర్ ఉంటుంది సార్. నార్మల్ టేస్ట్ కూడా ఉంటుంది ఇంకా. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రవీంద్ర గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. మేము అక్కడికి రాలేకపోయినా కానీ చివరి క్షణాల్లో మేము టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. నేను ముందుగానే పే చేస్తున్నాను, కానీ ఇంటి దగ్గర పరిస్థితి మా మిస్సెస్ బాగాలేని దానివల్ల చివరి క్షణాల్లో టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాను సార్ రోజు. ఓకే. కానీ రాలేకపోయినా కూడా నేను లైవ్ లో ప్రతి ఒక్కటి చూస్తున్నాను సార్. రాఘవే సార్తో కాంటాక్ట్ ఉన్నాను, సార్ చెప్తా ఉన్నాడు, నేను లైవ్ లో చూస్తానే ఉన్నాను సార్. ప్రతి ఒక్కరు కూడా మన మాస్టర్స్ చాలా అద్భుతంగా వివరించినారు సార్. అందరూ మాస్టర్స్ మనం అనుకున్న అందరూ వచ్చినారు, వాళ్ళ టాపిక్ ని చాలా చక్కగా వివరించినారు సార్. వాళ్ళు మన ప్రకృతి వాళ్ళ గురించి మన శ్రీలక్ష్మి మేడం గారు కదా, న్యాచురోపతి గురించి చెప్పారు. ఆ మేడం గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. అట్లాగే మన పత్రిజీ గారి గురించి మన సారు శివప్ప మాస్టర్ గారు ఆ అనుభవాలు చాలా చక్కగా చెప్పారు సార్. వాళ్ళు చాలా బాగుంది సార్. నేను రాలేకపోయినా నా మనసంతా అక్కడే ఉంది సార్. ఆ 2 రోజులు అసలు నేను దేని పట్టుకొని నా దగ్గరే ఉంది సార్. ఇది ఫోన్ పట్టుకొనే ఉన్నాను సార్. వెరీ గుడ్. చాలా బాగా తక్కువ మనకి అన్ని కార్యక్రమం బాగా జరిగినాయి, కానీ మన జనాలే తక్కువ. అదే అన్ని ప్రాబ్లమ్స్ అనే కదా సార్. వర్షాల వల్ల కూడా దూర ప్రదేశం వల్ల ఒకటి కొంత కారణము మన లోపం కాదు సార్. మన అందరూ చెప్పారు, అందరికి చాలా మొబైలైజ్ చేశాం, కానీ దూరం వల్ల కొంతమంది అదే టైంలో చాలా దగ్గర కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. అవి అదే కార్యక్రమాలు చాలా దగ్గర జరిగినారు, జనాలు డివైడ్ అయిపోయినారు. దాని వల్ల కొంత, వర్షం వల్ల కొంత, ఈ వర్షం వల్ల వాళ్ళు ఊట్లో ఫ్లడ్స్ వచ్చేసినాయి హైదరాబాద్ లో అనేసి అదే పనికి వేస్తున్నారు సార్ టీవీలో. దాని వల్ల కొంతమందికి ఆగిపోయినారు సార్ కొంతమంది. అది వాస్తవం సార్ జరిగింది. రైట్. మొత్తం మీద మనం ఆన్లైన్ లో చూశారు కదా, చాలా చూశాను సార్. అన్ని చూశాను, నోట్ చేసుకున్నాను, అన్ని చేశాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా నిర్వర్తించారు సార్. అది కార్యక్రమం బాగా దిగ్విజయం జరిగింది. ధన్యవాదాలు సార్. సుజిత మేడం మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. చాలా చక్కగా కార్యక్రమం అంతా నిర్వహించారు సార్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మా మదర్ని చూడడానికి ఇక్కడ ఎవరు లేక రాలేదు సార్. ఇంకా హెల్త్ మొన్ననే కొంచెం అప్సెట్ అయింది సార్, సిక్ అయ్యారు. సో దానివల్ల కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ రెయిన్స్ ఉన్నాయి సార్ ఆ 2 days కూడా, కానీ ఎక్కడికి పోకుండా లైవ్ లో మేము ప్రతి నిమిషం కూడా ప్రతిదీ ఫాలో అయ్యాను సార్. మేము రవీంద్ర సార్ చెప్పినట్టు ప్రతి అంశము ఫాలో అయ్యాను సార్. నేను మా మదర్ అందరం చూసాను సార్. వెరీ గుడ్. మాకు ఇక్కడ ఉన్నట్టు అనుభూతే కలిగింది సార్. ఎస్, అదే ఆన్లైన్ యొక్క ఫలితం. అది ఆన్లైన్ ఉండడం వల్ల మీరు రాలేకపోయినా కానీ చూడగలిగారు నెట్గా ప్రోగ్రామ్. చూడగలిగాను సార్. మా దగ్గరే ఉన్నట్టుగా మేము బిగ్ స్క్రీన్ మీదే చూడగలిగాను సార్. తర్వాత ప్రతిదీ కూడా మాకు ఎక్కడో ఉన్నట్టుగా లేదు. ఈ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు సదకోటి ధన్యవాదాలు సార్. ఎందుకంటే మార్నింగ్ సెషన్లో కూడా మేము పనులు చేసుకుంటూ కూడా మేము క్లాసెస్ ఫాలో అవుతున్నాం సార్. నైట్ కూడా మేము ఇంట్లోనే ఉండి జూమ్ క్లాసుల్లో మేము మా అనువైన సమయంలో క్లాసెస్ ఫాలో అవుతున్నాం సార్. ప్రతి మాస్టర్ కూడా చాలా మంచి విషయాలు ఒక్కొక్క టాపిక్ తీసుకొని చాలా మంచిగా రన్ చేస్తున్నారు సార్. మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు సార్. ఎక్కడెక్కడో ఉన్నాం అందరినీ కూడా కలిపి మమ్మల్ని అందరినీ ఆత్మబంధువులుగా చేర్చినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. ఎస్, ఓప్రకాష్ సార్ మాట్లాడండి. శ్రీలక్ష్మి మేడం మాట్లాడండి. మీ అందరికి ఆత్మీయవందనాలు. మీరు the outset I want to thank you for excellent arrangements made with the experts now.
and it is a rarity occasion. I felt my options very much. ఇక్కడ ఆన్లైన్ చూసినా కూడా ప్రాక్టికల్గా అక్కడ ఉంటే ఇంకా బాగుండేది అనే ఫీలింగ్ వచ్చింది. ఎవరు కూడా మీరు తీసుకొచ్చిన దే ఆర్ యూనిక్ ఇన్ నేచర్. Correct. ఈచ్ ఎక్స్పర్టీసే దే ఆర్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ డైరెక్షన్. దానివల్ల అది ఆ రికార్డెడ్ ప్రోగ్రామ్ అయినా మళ్ళీ మళ్ళీ ప్లే చేసుకుని వింటే బాగుండనే ఫీలింగ్ వస్తుంది. చాలా జరిగింది మీ ప్రోగ్రామ్. మీ ఎఫర్ట్స్ మీరు 100% పెట్టారు. బట్ ఏంటంటే న్యాచురల్గా మనకు ఒకటి వచ్చేసి పత్రిక శక్తి స్థల్ ముందు ఉండి ఆ ప్రోగ్రామ్ని విట్నెస్ చేయటం అనేది ప్రాక్టికల్గా చాలా అదృష్టం అక్కడ ఉంటాం అనేది. ఇంకా మామూలుగా నేను ఈ జ్ఞానమాజ్ఞంలో ఉన్నప్పుడు కూడా చూస్తుంటాను కదా, మొత్తం టోటల్ క్యాంపస్ అంతా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ ని మిస్ అయ్యామనే ఫీలింగ్ వస్తుంటుంది ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో ఉండటం వల్ల. అది Yes. అంటే మనం అక్కడ అనుభవించి తీరాల్సిందే. ఆ ప్లేస్ కానీ, తర్వాత ఎక్స్పర్ట్స్ కానీ, ఈవెన్ సంగీత ధ్యానం ఇలాంటివన్నీ ప్రాక్టికల్ గా అనుభవించినప్పుడు ఆ వైబ్రేషన్స్ తెలుస్తాయి. ఎందుకంటే శివోహంలో 9 days కాశీలో ఉన్నప్పుడు కూడా ఆ ప్లేస్ వైబ్రేషన్స్ అన్ని ఐ ఫెల్ట్. సిమిలర్లీ ఈ ధ్యానమయజ్ఞం టైంలో కూడా కొన్ని కార్యక్రమాలు అంటే మనకు అది అక్కడ అదృష్టం ఉండాలి. ఆ టైంకి నేచర్ మనకు ప్రకృతి సహకరించినప్పుడు తప్ప అందరూ అక్కడ ఉండలేరు. Correct. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ గ్రేట్ ఎఫర్ట్స్. Yes. Thank you, sir. Thank you. శ్రీలక్ష్మి మేడం మాట్లాడండి. ఇది పోస్ట్ చేయండి మా నంది, నాది పోస్ట్ చేయండి ఒకసారి. సార్ సార్ సుభాషిణి గారు అన్మ్యూట్ అయ్యారు. సుభాష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. నేను నమస్తే. రాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను సార్. నాకు ఈ మధ్య ఒంట్లో బాగుండట్లేదండి అసలు. అందుకని వైజాగ్ నుంచి రావాలి మేము. వైజాగ్ నుంచి. ఓకే. వైజాగ్ నుంచి రావాలి. అందుకని చెప్పి కొంచెం ఇంట్లో వాళ్ళు పంపడానికి కొద్దిగా భయపడ్డారు. వాళ్ళకి సెలవులు లేకపోయి నన్ను తీసుకొస్తారా అనడానికన్నా. దానివల్ల నేను రాలేకపోయాను. ఎంత బాధపడ్డాను సార్. ఎలాగైనా వద్దాం అనుకున్నానండి. మా పాప వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. పోనీ హైదరాబాద్ దాకా వస్తే వాళ్ళైనా తీసుకెళ్తారంటే వాళ్ళు కూడా టూ బిజీ. దానివల్ల నేను రాలేకపోయాను. చాలా బాధపడ్డాను సార్. ఆన్లైన్ లో కొంతవరకే చూడగలిగాను, కొంతవరకు చూడలేకపోయాను ఆరోగ్యం బాగాలేక. కానీ ఈ విధంగానైనా మాకు ఆన్లైన్ మాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు. నిజంగా ఇందులోకి వచ్చిన దగ్గర నుంచి నేను చాలా మారాను సార్. ఓకే. ఎవ్రీడే మార్నింగ్ అయితే వింటూ పనులు చేసుకుంటాము. మీరు ఇచ్చే జ్ఞానాన్ని అలా సంపాదించుకున్నాము. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఈ అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుభాషిణి గారు. సార్ నమస్తే సార్. నమస్తే మా. సుభాషిణి సార్. సార్ చాలా బాగా అనిపించింది సార్ అక్కడికి రావడం. కాకపోతే 1 day ఉండగలిగాను. నెక్స్ట్ టైం అంటే నాకు అక్కడ అకామిడేషన్ అది మీతో ముందుగా మాట్లాడి ఉంటే నాకు అర్థమయ్యేది. నేను ఫస్ట్ టైం అక్కడికి రావడము. ఎలా ఉంటుందో ఏమో సిచ్యువేషన్ అక్కడ అంటే అన్నీ తెలియలేదు. అందుకే ఒక్కరోజు ఉండగలిగాను. కానీ క్లాసెస్ అవి చాలా బాగా జరిగినాయి సార్. 1 dayలోనే మనకి అందరు మాస్టర్స్ చాలా ఇన్ఫర్మేషన్ మంచిగా ఇచ్చారు. అలాగే ప్లస్ ఇది ఎలా ఉందంటే రోజు జూమ్ లో చూసుకోవడము అందరు. నేను అక్కడికి వెళ్ళేసరికి మనకి ఈ మధ్య 10th class వాళ్ళు పూర్వ సమ్మేళన విద్యార్థులు పెడుతున్నారు కదా, అలాగే అందరినీ ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఎగ్జైట్మెంట్ ఒకటి ఉండింది అక్కడ. అందరినీ కలవడం అది ఒకటి బాగా హ్యాపీ అనిపించింది సార్. ఒక డౌట్, ఇది మనం చేసే ధ్యానము పిరమిడ్ లో చేసుకోకూడదా సార్? అక్కడ చేసుకోవచ్చు. పిరమిడ్ లో మనం పోయి చేసుకోవాలి పర్టికులర్ గా. బట్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు అలౌ చేయరు అట్లా వాళ్ళు. ఓకే, అంటే ఓన్లీ ధ్యానం వరకు లోపల కూర్చొని తర్వాత బయటకు రావచ్చు కదా? ధ్యానం ఎంత చెప్పినా కూర్చోవచ్చు మీరు. రాత్రి 10 వరకు ఓపెన్ లో ఉంటది అది. అదే సార్, 10 వరకు ఓపెన్ లో ఉంటది. మీరు ఎప్పుడైనా పోయి ధ్యానం చేసుకోవచ్చు. అయితే కార్యక్రమం లోపల చేయనీయరు. ఎందుకంటే అక్కడ
కొద్దిగా వైబ్రేషన్స్ అంతా ఇదిగా ఉంటాయి కదా. తర్వాత వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా ధ్యానం చేస్తుంటే డిస్టర్బెన్స్ అవుతుంది. ఒకవేళ వర్షం పడితే తప్ప అక్కడ అలో చేయరు ఇట్లా. కానీ ప్రోగ్రామ్స్ చాలా బాగా అనిపించింది సార్. నెక్స్ట్ టైం మళ్ళీ మనం కలిసినప్పుడు ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు ఉండడానికి నేను ఉంటాను, కంపల్సరీ ఉంటాను. ఇంకా ట్రై చేయడం ఏమీ లేదు, ఉంటాను కంపల్సరీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. రైట్. ఎస్, లక్ష్మీపతి సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మొన్న మేము రాలేకపోయినాం సార్, మాకు దూరము. నెక్స్ట్ సార్ సండే క్లాసెస్ ఇదైతే సాటర్డే చూసినాం సార్, 2 days అదే వచ్చింది ఆన్లైన్ లో. సండే క్లాసెస్ ఏమన్నా ఉంటే గల వీడియోస్ పెట్టండి సార్. అవన్నీ అప్లోడ్ అవుతాయి ఇప్పుడు తొందరలో. అవుతాయి సార్. ఓకే సార్. మహాతార్ టీవీ తెలుగులో అప్లోడ్ అవుతాయి. ఓకే సార్ మూత్ర చికిత్స ఏమైనా బుక్స్ ఉన్నాయి సార్ మన దగ్గర? మూత్ర చికిత్స ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో రావాలి. తెలుగులో ఇంకా రాలేదు. తెలుగు కావాలి సార్. ఒకటో రెండో ఏమన్నా ఉంటే చూద్దాం. అంటే మన దీంట్లో ఫౌండేషన్ లో చూస్తాను, లేదంటే తెప్పియాలి మళ్ళీ. సరే సార్, ఉంటే కన్నా ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేస్తే కన్నా ఒక 4-5 అయినా తీసుకుంటాం సార్. మాకు తెలిసిన వాళ్ళకి ఏమన్నా ఇద్దాము అని. ఎంత ఉంటుంది సార్ కాస్ట్? అది అంటే ఇంగ్లీష్ వర్షన్ ఉంది, దాన్ని ట్రాన్స్లేట్ చేశారు వాళ్ళు. జగదీష్ బురా అని చెప్పి ఒకటి ఉంది. ఆ బుక్ మాత్రమే ఇప్పుడు తెలుగులో లభించేది. అదేదో 500 ఎంతో ఉన్నట్టుంది అది. మరి తెలుగులో శివంబు అని మన మహాతా ఫౌండేషన్ లోనే సేల్ పెట్టినారు సార్, అప్పుడు తీసుకోండి. ఉంది సార్, తీసుకున్నాను నేను. అవునవును, అది శివంబు అని తీసుకున్నాను. 500 ఎంతో ఉన్నట్టుంది. దొరుకుతుంది, తెలుగులో దొరుకుతుంది. ఒక బుక్ మాత్రమే ఉంది, మిగతా ఇంకా రాలేదు. సరే, తెలుగు వస్తే ఒకవేళ ఇన్ఫార్మ్ చేయండి సార్ నాకు. అట్లా సార్ మీది వీడియో అది మాత్రం ఉండేది, స్వయంభూది మాత్రం ఏదన్నా ఉందే సార్ వీడియో దీంట్లో? శివంబుది ఇంకా అంటే ఇప్పుడు అంతా కట్ చేస్తారు వీడియోస్, చిన్న చిన్న వీడియోస్ కట్ చేసి పంపిస్తారు. సరే సార్, ఈసారి కట్ చేసినప్పుడు మీకు దొరుకుతుంది, ఆ వీడియో దొరుకుతుంది ఖచ్చితంగా. సరే సార్, ఓకే. సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్కటి ఇక్కడ విశిష్టం ఏంటంటే ప్రతి ఒక్క జ్ఞానం కూడా వివరంగా ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి వివరంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకా మేము కన్నడలో ఎలా చేసేవాళ్ళం అంటే, కన్నడలో ఎక్కడన్నా ఒక వేదికకు పోయినప్పుడు ఆల్రెడీ మీలాగా ఇప్పుడు విన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నా చుట్టూ కూర్చొని క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు 10 క్వశ్చన్లు అడిగితే 10 క్వశ్చన్లు కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. మూత్ర చికిత్స గురించి నేనే ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాను మీకు ముందుగానే. ఆ క్వశ్చన్స్ మీరు అడిగితే ఒక్కొక్క క్వశ్చన్ కు డీప్ గా అండర్స్టాండింగ్ ఇస్తూ దాన్ని డీప్ గా సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇంకా అందరికి కూడా ఇంకా బాగా వివరంగా అర్థం అవుతుంది. అలా కూడా జరుగుతానా సార్ రేపటి నుంచి? సంవాదం అంటాం, సంవాదం అని చెప్తాం మేము, కన్నడలో సంవాదం అని చెప్తాము. సో అలా ఒక వేదిక మీద చర్చా కార్యక్రమం పెట్టుకుంటాం. చికిత్స గురించి చర్చా కార్యక్రమం. దాంట్లో మీలాగా మాస్టర్స్ ఒక 3 కూర్చొని చుట్టూ కూర్చుంటారు, మధ్యలో నేను ఉన్నప్పుడు అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. ఇట్లా కూడా చేసాం, చాలా అద్భుతంగా జరిగింది. అంటే ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ లో, మైసూరు అని, తర్వాత ఇక్కడ ఇది చిక్కోడి అని, అట్లా వేరే ఊర్లోకి పోయినప్పుడు కూడా చేసుకుంటూ పోయాం అనమాట. అలా తిరుపతిలో కూడా రేపటి నుంచి 1 week ప్రోగ్రామ్ జరుగుతాం సార్. ఈ రోజు ఈవినింగ్ అటెండ్ కాండి, ఎవరెవరు సాధ్యమైతే. రేపు వెళ్తా, మా వాళ్ళు పంపిస్తాం సార్. నేను ఒక 1 day 2 days అట్లా చూస్తాను సార్. మిస్ కాకూడదు. నా మిస్సెస్ అయితే రేపు పొమ్మని చెప్పినాను సార్. ఇంకా మేము ఏదో 1 రోజు 2 రోజులు చూసుకొని వీలు చూసుకొని పోతాం సార్. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రఘు శర్మ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. కార్యక్రమానికి చాలా చక్కగా హాజరయ్యాను. అక్కడ వాతావరణం కానీ అక్కడ మన మెడిటేషన్ చాలా చక్కగా నచ్చింది సార్ నాకు. రెండోది, నేను అక్కడ మీరు చెప్పే మీద అక్కడ చెప్పే పెరుమల్లో ధ్యానం చేసేటప్పుడు నాకు అద్భుతం జరిగింది సార్. అది నాకు కొత్తలో తెలియదు. నేను కూర్చొని రాఘవయ్య సార్ వచ్చారు. రాఘవయ్య సార్కి విన్నవించుకున్నాను ఇలా జరిగిందని. అసలు కుర్చీలోంచి ఇలా కూర్చోనండి, ఫస్ట్ కొంచెం దూరం నడిచాను. అక్కడి నుంచి ఫస్ట్ కింద మెడిటేషన్ చేసుకున్నాను. తర్వాత ఆ పిరమిడ్ పైకి ఎక్కాను. దాదాపు అక్కడ సెకండ్ దానిలో కూర్చున్నాను. అక్కడ వైబ్రేషన్ నిజంగా చెప్తాను, నా జన్మలో, నా లైఫ్ లో
నేను ఇదే సార్ ఫస్ట్ టైం చూడటం. నేను ఇంతలాగా అందరిలాగా ఒకరు అందరూ మాట్లాడారు, నేను అంతలా మాట్లాడలేను, కానీ చాలా బాగా నచ్చింది సార్. వెరీ గుడ్. అది మాత్రం చాలా చక్కగా నాకు మంచి అనుభూతి నాకు నా జీవితంలో జరిగింది సార్. ఫస్ట్ అయితే భయపడ్డాను సార్, ఎందుకంటే పిచ్చి ఊగిపోతుంది, నా మెంటల్ కండిషన్ బాగాలేదు. పైగా నేను ఇప్పుడు ఇందాక నుంచి నాకెందుకు పడుకునే ఇది నా నేచర్, ఎందుకంటే ఎక్కువ పడుకునే చేసే పని. నేను ఎందుకంటే నాకు వెన్ను బాగా నొప్పిగా ఉంటుంది సార్, తట్టుకోలేకపోతున్నాను అక్కడ. ఇక అక్కడ కూర్చోలేకపోయాను. అలాంటిది అంత ఇది కూడా నాకు ఎందుకో ఆ చివరిగా అనిపించి మళ్ళీ రెండోసారి వెళ్ళాను. రెండోసారి కొంచెం కొంచెం నయం అనిపించింది. సో చాలా బాగా అనిపించింది. అది సార్. ఇక వెరీ గుడ్. రెండోది మీరు చాలా మంది పిలిచిన వాళ్ళందరూ నాకు తెలిసి కొంతమంది రాలేకపోయారు. వర్షాభావం వల్ల ఏదో వాళ్ళ ఇబ్బంది మనకు తెలియదు. పిలిచిన మన ప్రతి స్టేజ్ మీద ఉన్న స్వామీజీ గారు, చక్కగా డాక్టర్ మా మాధవరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళు ఇంకా కొంతమంది తోటి కళాకారులు అందరూ వచ్చేసారు. చాలా బాగా చక్కగా చేపుదా చేశారు సార్. అది సార్. థ్యాంక్ యూ సార్. రైట్ రైట్. ఓకే సార్. మీరు కూడా అంటే ఆరోగ్యం అంత ఇది సపోర్ట్ కాకపోయినా కానీ అంత దూరం రావడం అనేది మీ యొక్క ఆత్మ సామర్థ్యానికే మెచ్చుకోవచ్చు ఖచ్చితంగా. అంటే ఓకే సార్. ఆత్మస్థైర్యంతో వచ్చారు. నేను అబ్జర్వ్ చేశాను. సో ఒక రకంగా నడచడానికి సాధ్యం కాకపోయినా అంత దూరం వచ్చారంటే దట్స్ గ్రేట్. సో మిగతా వాళ్ళు రాలేకపోయినా కానీ మీరు వచ్చారు. కొద్దిగా ఫిజికల్గా తొందర ఉన్నా కానీ వచ్చారంటే అది విల్ పవర్ అంటారు దాన్ని. ఆ విల్ పవర్ ఎప్పుడు పెట్టుకోవాలి. ఓకే, ఆ విల్ పవర్ ఉంటే సాధించలేదంటూ ఏమీ లేదు, ఖచ్చితంగా అన్ని సాధ్యం అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. రైట్, వెంకటేశ్వర్లు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. మీరు కత్తార్లో ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేశారు, కంగ్రాచులేషన్ సార్. అట్లే మనం కూడా కంగ్రాచులేషన్ సార్. సార్ తిరుపతి రావాలంటే ప్రోగ్రామ్ రావాలంటే మనం రిజిస్టర్ చేసుకోవాలి సార్ ముందు? ఏం లేదండి, ఓపెన్. ఓకే, థ్యాంక్ యూ సార్. అలా వెళ్ళిపోవచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. ఎస్. సో మరోసారి అందరికీ తెలియజేస్తున్నాము, తిరుపతిలో కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయింది. 16వ తేదీ అంటే ఈ రోజు నుంచే. కాబట్టి అందరూ కూడా ధ్యాన యజ్ఞము 7 రోజుల ధ్యాన యజ్ఞము 22 వరకు ఉంటుంది అనుకుంటున్నా, తెలిసి 22 వరకు ఉంటుంది కార్యక్రమం. సో ఈ మధ్యలో మీకు ఎన్ని రోజులు వీలవుతే అన్ని రోజులు, ఒక రోజు అయితే ఒక రోజు, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు అటెండ్ అవ్వండి ఖచ్చితంగా. ధ్యాన యజ్ఞం ఆ చుట్టుపక్కల వాళ్ళని అయితే మిస్ కాకుండా అటెండ్ కాండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. జ్ఞానేశ్వరి మేడం మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ అదే మా ఫ్యామిలీతో రావాలనుకున్నా కదా సార్, రాలేకపోయాను. ఆ రోజు ఎప్పుడు సార్ ఫ్యామిలీతో తీసుకొని వస్తా అన్నాడు. మార్నింగ్ ఒక 5:10 ఆ మధ్యలో సార్కి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనమాట. 2 days హాలిడేస్ అనేసి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాం మేము మొత్తం పిల్లలతో సహా అందరం వస్తామని. సార్కు టెస్ట్ చేస్తే డెంగ్యూ అనడం వల్ల ఇంకా మేము రాలేకపోయినాం సార్. యాక్చువల్ గా నేను ఎందుకంటే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ లో వింటున్నా అనమాట ఒక 20 days నుంచి. మెడిటేషన్ చేస్తున్నా, చిన్నప్పుడు కూడా చేసేదాన్ని. మా పెద్ద అబ్బాయి నేను చేస్తున్నాం అనమాట. సార్ కూడా ఇంట్రెస్టే, బట్ మేము రాలేకపోయాము సార్. అదే ఏమన్నా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయా అనేసి అడుగుతున్నాను సార్. ఆఫ్లైన్ అంటే ఇదే ఆఫ్లైన్, ఇంకా తర్వాత ఆఫ్లైన్ అంటే మళ్ళీ ఇక్కడ మాతార్ ఫౌండేషన్ బెంగళూరు రావాల్సి వస్తుంది. అక్కడ రెగ్యులర్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకు సిటీలో ఉండదా సార్, హైదరాబాద్ సరౌండింగ్ ఇక్కడ? వేరే పిరమిడ్స్ ఉంటాయి. పిరమిడ్స్ అక్కడ సెంటర్ లో జరుగుతాయి, క్లాసులు జరుగుతాయి. అయితే దగ్గరలో ఏ పిరమిడ్ సెంటర్ ఉందో చూసుకొని వెళ్ళాలి మీరు. ఓకే, అంటే మీరు ఏమన్నా అడ్రసెస్ పెడతారా సార్, గ్రూప్ లో షేర్ చేస్తారా? అది అంటే సిటీలో ఏమైనా ప్లేసెస్ ఉంటే మేము అందుబాటులో ఉంటే వెళ్తాం కదా సార్. మాకు ప్రకృతి సహకరించలేకపోయింది, పంచభూతాలు కూడా సహకరించాలి కదా సార్. మేడం పెడతారు, లలిత మేడం అట్లా ఏమైనా కొన్ని సిటీ సెంటర్స్ ఉంటే పెడతారు, దానికి వెళ్ళొచ్చు మీకు కావాలంటే. ఓకే సార్, అయితే మేము క్లాసెస్ సంగీత ధ్యానం అవైతే వింటున్నాం సార్. మార్నింగ్ కూడా సార్ కూడా వింటున్నాడు, సార్ కూడా బాగా నచ్చింది అనమాట. ఓకే ఫైన్. ఇంట్లో ఏదో బ్రేక్ అయింది. థ్యాంక్ యూ సార్. సరే, రైట్. తర్వాత ఇంకోటి 27, 28 ఈ సెప్టెంబర్లో మహాతార్ ఫౌండేషన్లోనే 2 రోజుల ఆకుప్రెజర్ కంప్లీట్ వర్క్షాప్
ఎవరైనా ఆసక్తి ఉంటే మీరు ఇప్పుడు కన్నడ వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. ఇప్పటికే నాకు తెలిసి ఒక 100 రిజిస్ట్రేషన్ అయినట్టున్నాయి. అంటే ఆఫ్లైన్ కార్యక్రమం అది. 2 రోజులు పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆకుప్రెజర్ మీద. ఆకుప్రెజర్ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. మాతా ఫౌండేషన్ కాంటాక్ట్ చేసి మీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అవుట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకు మీకు ఖచ్చితంగా అక్కడ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బెంగళూరులో అకామిడేషన్ తక్కువ కాస్ట్లో, అంటే మనకు తెలిసిన కేంద్రం ఉంది, మన పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇంకొకటి ఉంది. అక్కడ రూములు ఉన్నాయి, అక్కడ మేము సదుపాయం ఇస్తాం. సో ఖచ్చితంగా 2 రోజులు, అంటే సాటర్డే సండే. అది ఎప్పుడు వస్తుంది మనకి? సెప్టెంబర్ 27, 28 పొద్దునే 10 నుంచి సాయంత్రం 5 వరకు వర్క్షాప్. అది కూడా ఒక ఎక్స్పర్ట్, ఒక 80 years ఓల్డ్ పర్సన్. ఆయన డాక్టర్, యాక్చువల్లీ హోమియో అంతా ప్రాక్టీస్ చేస్తారు. అయితే ఆకుప్రెజర్ అనేది అద్భుతంగా ప్రాక్టీస్ చేసి 1,00,000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు ఇంతవరకు. 1,00,000 మందికి ఆయన రోగాలు నయం చేసినటువంటి ట్రాక్ రికార్డు ఉంది ఆయనకి. ఓకే, అది ఆకుప్రెజర్ను నేర్పించడం ఉద్దేశం ఏంటంటే మీకు మీరుగా డాక్టర్ కావాలి, మీ ఇంట్లో మీరే డాక్టర్. ఓకే, ఇంకా వేరే అక్కర్లా, బయటికి ఊరికే పోయే అవసరం లేదు. ఏదే యాసిడిటీ రాని, మీకు ఏదైనా హెడేక్ రాని, మైగ్రేన్ రాని, లేదంటే కోల్డ్ రాని, ఎలాంటి జబ్బులు కామన్గా వచ్చే జబ్బులు కానీ దీర్ఘకాలిక వ్యాధులు, అంటే ఇప్పుడు ఉదాహరణకి డయాబెటీస్ అని, తర్వాత బీపీ అని, ఇట్లా ఏమేమి వచ్చినా కానీ మన ఆకుప్రెజర్లో ప్రతి ఒక్కటి నయం చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్, ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్. సో ఇట్లాంటివన్నిటికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. అది మన ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ 2 రోజుల కార్యక్రమంలో మంచి ఎక్స్పర్ట్ నుంచి నేర్చుకుంటున్నాం. ఆయన మీకు అర్థం చేసుకోవచ్చు, 80 years అంటే దగ్గర 30 years, ఓవర్ 1 lakh పీపుల్కి ఆయన ఈ యొక్క ట్రీట్మెంట్ ఇవ్వడం మరియు నేర్పించడం జరిగింది. సో దానివల్ల మీరు కూడా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రండి, వితౌట్ మిస్ చేసుకుంటూ రండి. 2 days అక్కడే ఉండాల్సి వస్తుంది. ఓకే, ఫ్రైడే నైట్కి వచ్చిన సాటర్డే ఎర్లీ మార్నింగ్కి వస్తే మళ్ళీ సండే ఒక 5 గంటలకు, 5 నుంచి 6 మధ్యలో క్లోజ్ అవుతుంది కార్యక్రమం. మళ్ళీ మీరు తిరిగి మీ ప్రాంతాలకు బయలుదేరవచ్చు. అది రైట్. ఇంకెవరు మాట్లాడతారు మేడం? రాఘవయ్య గారు, కృష్ణ అనే సార్. రాఘవయ్య గారు, నమస్తే సార్. మీరు బాగా మాట్లాడాలి, చెప్పండి. చాలా అద్భుతంగా జరిగింది సార్. ఎవరు చేయదగిన వరకు అందరూ వాళ్ళ సహాయ సహకారం అందించారు. కొద్దిగా ఏంటంటే ప్రకృతి అంటే వర్షాధారం వల్ల మనం ఉన్న ప్లేసులు అయితే కడతాలు అయితే అంత ఎక్కువ లేదు, కానీ సిటీలో ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల వెనకాడారు కొంతమంది. దానికి తోడు దూరం వల్ల ఇబ్బంది పడినా కానీ మన స్ట్రీమింగ్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు చూడగలిగారు. అంటే మన పక్షంలో ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ మనం ఇవ్వడం వల్ల ఒకరి నుంచి ఒకరికి అలా పాస్ అయిపోయి మేము కూడా ఏం చేసామంటే అందరికి ఫ్రెండ్ సర్కిల్ పంపించేసాము. అట్లానే ప్రతి విధంగా అందరి ఫ్రెండ్ నుంచి ఫ్రెండ్ పంపించడం వల్ల అందరు చూశారు. వాళ్ళు కూడా కొన్ని అడుగుతున్నారు, ఇదేంటి అదేంటి ఎట్లా జరుగుతుంది, అది మధ్యలో ఆగిపోతుంది, రావట్లేదు ఏంటి అనేది కూడా నాకు చాలా మంది ఫోన్ చేశారు. మళ్ళీ వాళ్ళందరికీ ఇలా చేసుకోవాలని మళ్ళీ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ అందరు చూడగలిగారు. అయితే ప్రోగ్రామ్ అయితే 100% సక్సెస్ అయింది. అయితే జనాలు ఇక్కడ రాకపోయినా అంతమంది మాత్రం మనం అనుకున్న రేంజ్ మాత్రం మనం చేయగలిగాం. ప్రతి ఒక్కరికి అందింది ఆ జ్ఞానం అనేది. మాస్టర్స్ మనకి డిఫరెంట్ సెక్టార్ లో వచ్చి మనకి మర్మా తెరుపు కానీ, ముద్రాసు గురించి కానీ, మీరు మూత్రా చికిత్స గురించి కానీ, మనకి స్వామీజీ గారు 109 స్వామీజీ గారు చెప్పిన జ్ఞానం కానీ, శివప్రసాద్ చెప్పిన కానీ ప్రతిదీ అందరికీ బాగా రీచ్ అయిందని నేను పూర్తిగా భావిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ అనేది అందరూ కూడా అటెండ్ అయితే ఏంటంటే మనది అనుకొని మనం వచ్చి చేసుకోగలిగినట్టయితే ఇంకొంచెం బాగుండేది అనేది నా అభిప్రాయం. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ రాఘవయ్య గారు. అద్భుతంగా మీరు పార్టిసిపేట్ చేశారు, తర్వాత మంచి సేవ చేశారు ఆ కార్యక్రమంలో. సేవలో ఆయన ఎప్పుడు ముందు ఉంటారు. డయాస్ దగ్గరలో లలిత మేడం మరియు రాఘవయ్య గారు వీళ్ళంతా కూడా, గోవింద్ గారు వీళ్ళంతా కూడా స్టేజ్ దగ్గర ఉండి మంచిగా అద్భుతమైనటువంటి సేవలు అందించారు. ఓకే, సో ఈ కార్యక్రమంలో ఇంకొక, అంటే ఇక్కడ సార్ వచ్చినట్లేదు, రాజశేఖర్ సార్ వచ్చారు. రాజశేఖర్ సార్ ఏమన్నా? లేదు సార్. ఓకే, సో ఆ సార్ గురించి కూడా మనం ప్రత్యేకించి చెప్పాలి. మనకు ఈ కార్యక్రమానికి ఖర్చు అయిన దాంట్లో ఒక 20% వరకు ఆయనే అందించారు ఒక్కరుగా. ఆయనకు అందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయాలి. మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే డొనేషన్స్ మనకు వచ్చిన దాంట్లో
సో అంతా కూడా మనకి దగ్గర దగ్గర 2 లక్షల వరకు ఖర్చు వచ్చి ఉంటుంది దానికి. బట్ డొనేషన్స్ అంతా కలిపితే ఒక 70 వచ్చి ఉండొచ్చు. దాంట్లో దగ్గర దగ్గర 40,000 ఆయనే ఇచ్చారు ఒక్కరే. గ్రేట్ సార్. అది మొదట కడతాల్లోనూ ఇచ్చారు, మళ్ళీ యోగా సెషన్ కు ఇచ్చారు బెంగళూరులో ఆయన జరిగింది. ఎప్పుడు కూడా 45,000 డొనేషన్ ఆయన ఒక్కరే Great. ఇచ్చారు ఈ కార్యక్రమానికి. అద్భుతం. ఎస్, ప్రతి ఒక్కరూ గుర్తించాలి మనం సేవ చేస్తే ఏమవుతుంది. సేవ అనేది మనం ఇట్లాంటి చోట చేయాలి. ఎక్కడో వెళ్ళి ఎక్కడో మనం దానం చేస్తుంటాం. దాని నుంచి వచ్చే ఫలితం కన్నా ఇది అద్భుతమైన ఎన్నో రెట్లు ఉంటుంది మనకు ఫలితం రావాలని చేయట్లేదు. అయినా కానీ నిష్కామ కర్మ మనం చేస్తాం కదా, అది మనకు అదే విధంగా మనకి ఏం కావాలో ఎప్పుడు కావాలో మనకు అందిస్తుంది యూనివర్స్. సో ఆ విషయంలో రాజశేఖర్ సారు సో అద్భుతంగా ఎప్పుడు ప్రతి కార్యక్రమంకి ఆయన వెన్నంటి ఉంటారు. మన మాతా ఫౌండేషన్లో ఎలాంటి కార్యక్రమం జరిపినా సో లేదు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఆయన ముందుకు వస్తారు. దానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు మన ఫౌండేషన్ తరఫున, అందరు మాస్టర్స్ తరఫున జోరుగా మరొకసారి చప్పట్లతో మనం తెలియజేద్దాం. ధన్యవాదాలు ఆయనకి. రైట్, ఓకే మాస్టర్. నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారు? ఇంకా ఎవరెవరు వచ్చారో హ్యాండ్ రైజ్ చేయండి. ఆ ప్రోగ్రామ్ కు వచ్చిన వారు మీ అనుభవాలు షేర్ చేయండి. జానకి మేడం మాట్లాడండి. మాట్లాడండి. సార్ చాలా బాగా జరిగింది సార్ క్లాసు. నేను రాలేకపోయాను, మా పెద్ద పాపకి ఎగ్జామ్స్, చిన్న పాప 2 years ఓల్డ్ అనమాట. అయినా ఓకే. వద్దామని అనుకున్నాను కానీ వర్షం బాగా ఇక్కడ ఉంది సార్, ఇక్కడ చందానగర్ సైడ్. కానీ నేను 13th రోజు క్లాసెస్ అన్ని రాఘవయ్య సార్ ద్వారా ఫాలో అప్ చేసుకుంటూ ఆన్లైన్ క్లాస్ మొత్తం అటెండ్ చేశాను. మర్మా థెరపీ కూడా 16th మర్మాలు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మాధవ్ సార్ కూడా బాగా చెప్పారు అసలు ఎట్లా యూజ్ చేయాలి ప్రోడక్ట్స్ ఏంటి అనేది. చాలా బాగుంది క్లాస్. అసలు అటెండ్ అయితే మన గురువు గారు చెప్పినట్టు షడ్రుచుల భోజనమే సార్. అది మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అసలు ఈ క్లాస్ లో మనం ఏంటి, ఎలా ఉండాలి, మన హెల్త్ ఎలా కాపాడుకోవాలి, హాస్పిటల్ పోకుండా ఎలా యూజ్ చేయాలి అని ప్రతిదీ కూడా చాలా ఎక్సలెంట్ క్లాస్ సార్. అసలు చాలా బాగుంది. అటెండ్ అయితే ఇంకా మంచిగా అనిపిస్తుండేది. 14th మాత్రం కొంచెం వైఫై డిస్టర్బెన్స్ వల్ల రాసుకోలేకపోయాం కానీ చాలా బాగుంది. ప్రతిదీ కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్, ఎట్లా ఉండాలి, ఎటువంటి యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు, అన్ని కూడా బాగున్నాయి సార్. రైట్, ధన్యవాదాలు సార్ క్లాస్ ఇచ్చినందుకు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. కృష్ణ గారు మాట్లాడండి సార్, మీరు వచ్చారు కదా మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు కృష్ణ సార్. చెప్పండి సార్. నేనైతే నా ఆత్మగా భావిస్తాను సార్. మీ వల్లనే కేవలం ఒక ఫోన్ ద్వారా చూసి మనం అంతమందిని కలుసుకోవడము నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. కేవలం ఈ ఫేస్బుక్ లో మీకు ఇచ్చినటువంటి లింక్ ద్వారానే మేము అక్కడ చూడగలుగుతున్నాం సార్. నేనైతే అక్కడ వచ్చి అందరు మాస్టర్లతో కలిసడము, నిజంగా స్వామీజీని అయితే కలుసుకొని అక్కడ ఫోటో దిగడము నా అదృష్టంగా భావిస్తున్నాను సార్ నేను. ఇంకోటి అక్కడ వచ్చినటువంటి మాస్టర్లు అందరూ కలుస్తుంటే కుటుంబ సభ్యులాక అందరితో ఆప్యాకంగా మాట్లాడడము నాకు చాలా సంతోషంగా అనిపించింది సార్. నేను 2 days ఉన్నాను సార్ అక్కడ. ఈ మేడం సుమా మేడం కానీ పారిజాత మేడం కానీ అందరూ ఆప్యాయంగా పలకరించడము. మీరు ఇట్లా అడిగాను సార్, మీరు ఎక్కడి నుంచి బాబు అట్లా అని. నాకు చాలా సంతోషంగా అనిపించింది సార్ మీ అందరితో కలిసడము చేయడము. అటువంటి ప్రోగ్రామ్స్ కు ఎట్లా ఉన్నా నేను ఖచ్చితంగా అటెండ్ అవుతా సార్. నాకు చాలా అయితే జ్ఞానోదయం అయింది అన్ని రకాలుగా. ఓకే సార్, మంచిగా అయింది. వెరీ గుడ్, ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఇంకెవరు ఉన్నారో అటెండ్ అయిన వాళ్ళు? మంజుల గారు. మంజుల మేడం వచ్చారు కదా, అటెండ్ అయ్యారా ఈరోజు క్లాస్ లో? సరే సార్, ఉన్నారు సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నాకు మెడిటేషన్ లో అయితే చాలా బాగా జరిగింది సార్ అక్కడ. ఓకే,
మర్మా థెరపీ సార్ కూడా అటెండ్ అయ్యాను. తను మ్మ్. ఒక్కసారి నాకు అక్కడికి రమ్మన్నారు సార్. మళ్ళీ ఓకే. చాలా బాగుంది సార్ అక్కడ ప్రోగ్రామ్ 2 days మటు. ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, రైట్ రైట్. ఎస్. సో ఇంకెవరన్నా? శోభారాణి మేడం, మీరు వచ్చారా, రాలేదా? వచ్చారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా బాగుంది సార్. మేము ఒక్కరోజు వచ్చాము, ఇద్దరము, మా హస్బెండ్ నేను. ఓకే. చాలా బాగుంది. మేడం చెప్పినవి కానీ ఆయుర్వేదిక్ మేడం, హోమియో కానీ చాలా బాగుంది. తర్వాత మీ అందరినీ కలవడం కూడా ఆ, బాగుంది సార్. నేను పిరమిడ్ లో కూడా చేసిన, చాలా బాగా అనిపించింది. ఒక 2 minutes అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది, అది చెప్పలేము, అది వర్ణనాతీతం. అవును. బాగుంది. మీరు చెప్పిండ్రు శక్తి స్థలంలో కూడా చేయండి అని. ఒక 5-10 minutes చేసినాం, చాలా బాగుంది సార్. వెరీ గుడ్. చాలా బాగుంది. కాకపోతే అందరూ వస్తే బాగుండేది, కొంచెం బోసిగా అనిపించింది మనం స్టేజ్ అంతా. చివరి వరకు ఉండలేకపోయినాం. చాలా బాగుంది సార్. అందరికీ థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. ఓకే. ఎస్. ఓకే మాస్టర్స్. సో ఇంతవరకు కూడా అద్భుతమైన అనుభవాలు మనం తీసుకున్నాం అందరివి. సో ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి మరవలేని అనుభవంగా మిగులుతుంది. ఈ యొక్క సమగ్ర స్వస్థ 2 రోజుల ధ్యాన యజ్ఞము మరియు సమగ్ర స్వస్థ కార్యక్రమం. ఒక అర్ధం రోజు వచ్చేసి పూర్తిగా ఆధ్యాత్మికత ఉంటుంది. ఇంకా అర్ధం రోజు ఆరోగ్య ఆహార చికిత్సలు, అంటే ఆహార సంబంధించి ఆరోగ్య సంబంధించిన అనేక చికిత్సలు. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యం గురించి మనం ఒక అద్భుతమైన జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది అక్కడ. ఆ అనుభవం అనేది మరీ ఎక్కడ దొరకదు. ఏ కార్యక్రమం కూడా ఎవరు ఇట్లా చేయలేరు కూడా. దీన్ని ఎంతో ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాల నుంచి దీని మీద వర్క్ చేయడం జరుగుతుంది మనం. సో ఆన్లైన్లో చేయడమే కాకుండా దీన్ని ఆఫ్లైన్లోకి కన్నడలో సో విస్తారంగా తీసుకెళ్ళాం. ఇప్పటికే విస్తారంగా తీసుకెళ్ళాం. ఇంకా ముందు కూడా ఎక్కువ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ కార్యక్రమం మనం తెలుగులో చేసింది. ఇలాంటి కార్యక్రమాలు 9 కార్యక్రమాలు చేశాం కన్నడలో. ఓకే, వివిధ డిస్ట్రిక్టుల్లో చేసుకుంటూ పోయాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అక్టోబర్ చివరిలో 2 రోజుల కార్యక్రమం హుబ్లీ పిరమిడ్. హుబ్లీలో పిరమిడ్ ఉంది పెద్దది. సో మీకు ఎవరైనా అక్కడ దగ్గరగా ఉంటే దగ్గర ఉన్న వాళ్ళు రావచ్చు. హుబ్లీ పిరమిడ్లో జరగబోతుంది అనమాట 2 days. సో మీరు అక్కడ చూడవచ్చు ఎలా ఉంటుంది, జనాలు ఎట్లా ఉంటారు, సో రెస్పాన్స్ ఎలా ఉంటుంది. ఆ కార్యక్రమం దాంట్లో ఎక్స్పర్ట్స్ కానీ చాలా ప్రత్యేకంగా అందరూ కూడా, అక్కడ ఉన్న మాస్టర్స్ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ వేదికలో అటెండ్ అయిన వాళ్ళు, రెగ్యులర్గా అటెండ్ అయ్యే వాళ్ళు అందరూ అక్కడ రాలేకపోయారు. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందంటే కనీసం ఎక్కడ ఏ ఏరియాలో పట్టుకున్నా ఒక 5-10 మాస్టర్లు దొరుకుతారు అక్కడ మీకు ఇట్లా వాళ్ళు. సో రెగ్యులర్గా అటెండ్ అయ్యే వాళ్ళు, తర్వాత ఫుల్గా దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 5-10 మంది ప్రతి డిస్టిక్లో దొరుకుతారు మనకి కర్ణాటకలో. అదేవిధంగా మనం తీసుకెళ్ళాలి, ఆంధ్రాలో కూడా తీసుకెళ్ళవచ్చు కూడా. అది పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే మన కాన్సెప్ట్ యూనిక్ కాన్సెప్ట్లో ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్ మనం ముందుకెళ్తున్నాం. సో ధ్యానము, జ్ఞానము, ఆరోగ్యము, ఆహారం సంబంధించిన తర్వాత చికిత్సలు, ఎన్ని రకాల చికిత్సలు. ఎవరైనా బాగలేకపోతే, ఆరోగ్యం బాగలేకపోతే కూడా ధ్యానం బాగా కుదరాలంటే దేహాన్ని చక్కగా పెట్టుకోవాలి. దేహం చక్కగా ఉంటే ధ్యానం బాగా చేయొచ్చు. మనసు చక్కగా ఉంటే ఖచ్చితంగా ధ్యానము ఎంతో అద్భుతంగా కుదురుతుంది. ధ్యానం అంటే లోతులోకి, మన లోపలికి మనం డీప్గా వెళ్ళడమే ధ్యానం అంటే. ఊరికే కళ్ళు మూసుకుంటే ధ్యానం అవుతుంది. కళ్ళు మూసుకుంటే మరి యథాతథిగా కళ్ళు తెరుచుకున్నప్పుడు బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందో కళ్ళు మూసుకుంటే కూడా బ్రెయిన్ అలానే వర్క్ చేస్తూ ఉంటుంది. దాన్ని ధ్యానం అనరు. ధ్యానం ఎప్పుడంటారంటే కళ్ళు మూసుకొని పూర్తి నిశ్చల స్థితికి పోయినప్పుడు అక్కడ ఎలాంటి అంటే శబ్దము లేదు, ఎలాంటి లోపల విషయాలు లేవు. ధ్యానం ఇది నిర్విషయ అని చెప్తాం. అంటే ఏ విషయాలు ఉండవు అనమాట, విషయాలు 0 అయిపోతాయి. ఆ స్థితికి వెళ్ళాలి, అది నిజమైన ధ్యానం. సో ఆ స్థితికి మనం ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం.
దాంతోపాటు చికిత్సలు. ఓకే, సో ఇది ఒక విశిష్టమైన కార్యక్రమం. ఇప్పటికే కాదు, ఎన్ని సంవత్సరాలైనా కానీ ఈ కార్యక్రమం విశిష్టత దీనికి తగ్గదు. సో దీన్ని మీరు తీసుకెళ్లేది మీ బాధ్యత, మనందరి బాధ్యత. ఎలా జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, దీన్ని ఎలా అందరికి పరిచయం చేయాలి. ఇంటింట ప్రచారం అంటాం కదా, ఇంటింట ప్రచారం అలా చేస్తేనే సో మొత్తం భారతదేశం అంతా కూడా ఇది విస్తరించి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ ఎక్స్పర్ట్ అయిపోవాలి. ఆకుప్రెజర్, ముద్ర, తర్వాత ఇంటి వైద్యాలు పోగొట్టుకున్నాం మనం. అన్నీ మనకు తెలుసు. ఇవన్నీ మన పూర్వీకులకు తెలియదంటూ ఏది లేదు. ఇంట్లోనే కూర్చొని అన్ని వైద్యాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఉందా? లేదు. ఎక్కడికి వెళ్తున్నాం? జలుబు వస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తాం, జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తాం, నొప్పి వస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తాం. అన్నిటికీ డాక్టరే. డాక్టర్తో పని లేదు, కానీ డాక్టర్తోనే ఎక్కువ పని అయిపోయింది. సో అలాంటిది మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నాం వాపస్. మన కిచెన్ ఏదో, కిచెనే మనకు చికిత్సాలయం. కిచెన్ ఈజ్ అవర్ హాస్పిటల్. కిచెన్ అనేది మన హాస్పిటల్. అలా తీసుకొస్తున్నాం. ఫుడ్ ఈజ్ మెడిసిన్. ఫుడ్డే ఆహారం, ఆహారమే ఔషధం, ఇంకేది లేదు. అలాగా ఆకుప్రెజర్లో మనం చేసేటువంటి చికిత్సలు, ముద్రలో చేసే చికిత్సలు, యోగా ప్రాణాయామంలో జరిగేటువంటివి, మర్మలో జరిగేటువంటివి, ఆయుర్వేద జీవనశైలి, ఇలా ఎన్నెన్ని అంటే అన్ని కార్యక్రమాలు. దాంతోపాటు ధ్యానం, విశిష్టమైన ప్రథమ తాంబూలం ధ్యానానికి ఇచ్చాం. సో ఇంకేం కావాలి మీకు మన జీవితంలో? ఇంతకంటే ఏమైనా కావాలా చెప్పండి. ఇవన్నీ కరెక్ట్గా నేర్చుకొని, కరెక్ట్ పాటించి, కరెక్ట్ ప్రచారం చేస్తే చాలు, అందరి జీవితం ధన్యమవుతుంది. ఇదే చివరి జన్మ కూడా చేసుకోవచ్చు మనం కావాలనుకుంటాం. లేదు మళ్ళీ వచ్చి నేను మళ్ళీ పుడతాను, మళ్ళీ ఈ యొక్క కష్టాల్లో కడలిలో నేను సాగుతానంటే సాగవచ్చు, తొందరలేదు. నో ఇష్యూస్, దానికి కూడా వెల్కమ్. భూమి మీదకి రావడం ఇష్టం ఉంది, పదే వస్తాను, మళ్ళీ అందరితో పోట్లాడతాను అనుకుంటే మళ్ళీ రావచ్చు. లేదు, హాయిగా ఇదే జన్మలో నా నిజస్వరూపాన్ని అర్థం చేసుకొని, నేను ఎవరు అనేది తెలుసుకొని, రమణ మహర్షి చెప్తుంటారు, నీవెవరు, నేను అంటే అది ఏదు, నేను అంటే అది ఏంటి అనేది అర్థం చేసుకొని, మన నిజస్వరూపాన్ని, ఆ సచ్చిదానంద స్వరూపాన్ని అర్థం చేసుకొని, మనలో ఉన్నటువంటి ఆ కుండల్ని జాగృతి చేసుకొని, సహస్రారం దగ్గర తీసుకెళ్ళి కలుపుకొని, ఆ దైవత్వాన్ని పొంది, ఆ పొందిన దైవత్వాన్ని మరవలేం. ఒక్కసారి దైవత్వాన్ని పొందితే ఇంకా మరవలేం. మన జన్మాంతరం కూడా మరవలేం. ఎలాగంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒక వృద్ధుడు మరి చిన్నపిల్ల దుస్తులు వేసుకోవడానికి ఎలా అవకాశం ఉండదో, ఒక వృద్ధుడైనటువంటి వ్యక్తి చిన్నపిల్లల దుస్తులు వేస్తే వేసుకోగలడా? దాంట్లో ఫిట్ అవుతాడా? ఫిట్ కాలేడు. అలాగే మనం కూడా ఒక్కసారి దైవత్వాన్ని తెలుసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి రావడం జరగదు. ఇంకా అది సహస్రారం దగ్గర మనకు జరిగేటువంటి ఆ యొక్క అనుభవం. సహస్రారం దగ్గర ఎన్నో జన్మల నుంచి వేచి ఉన్న ఆ దైవత్వం, ఆ జగన్నాథ శక్తి, ఆదిపరాశక్తి, ఆ దైవత్వం మన యొక్క సహస్రారం దగ్గర వేచి ఉంటుంది. మనం ఎప్పుడు కింది నుంచి, మూలాధారం నుంచి పైకి వెళ్ళి అక్కడ కలుస్తామని చెప్పి వేచి ఉంటుంది. ఎన్నో జన్మలకు వేచి ఉంటుంది. ఏ జన్మలైతే అన్నిటికీ కలుపుతామో అదే చివరి జన్మ, అదే సమాధి స్థితి. ఆ స్థితి పొందడానికి అందరూ ప్రయత్నం చేయాలి. మన యొక్క మూలాధారం నుంచి కుండల్ని పైకి తీసుకెళ్ళి సహస్రారంలో కలిపితే అది చివరి బిందువు. మన జీవన యాత్రలో, ఈ ఆత్మ ప్రయాణ యాత్రలో అది చివరి అంకము, చివరి ఘట్టం. అది ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ మీరు లేరు. నేను అనేది ఏది ఉండదు. ఇంకా మీరు అనేది శూన్యం. మీరు అక్కడ లేరు. ఇంకా మీరు మాయమైపోయారు. ఉన్నదంతా దైవత్వమే, ఆ దైవ చింతననే. అది ప్రతి ఒక్కరికి ఆ అనుభవం వచ్చే తీరుతుంది. అది ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ జన్మ రాకపోతే ఇನ್ನು 10 జన్మలు, 10 జన్మలు కాకపోతే ఇంకా 100 జన్మలు, 100 జన్మలు కాకపోతే 300 జన్మలు, 300 జన్మలు కాకపోతే 400 జన్మలు.
వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. నీ యొక్క ఆత్మ శైశవ స్థితిలో ఉందా, బాల్య దశలో ఉందా, యువాత్మగా ఉందా, అయితే ప్రౌఢాత్మగా ఉందా, వృద్ధాత్మగా ఉందా, లేదా విముఖాత్మగా ఉందా, లేదా అనంతాత్మగా అయిందా? ఒక్కొక్క ఆత్మ దశను బట్టి అన్ని జన్మలు తీసుకుంటుంది ఆ దైవత్వాన్ని చేరుకోవడానికి, ఆ విస్ఫోటనాన్ని మనం పొందడానికి. శక్తి విస్ఫోటనం అది సహస్రాల దగ్గర జరిగేటువంటి ఆ 1000 రేకుల ఆ పద్మం పిచ్చుకుంటుంది. ఆ లోటస్ ఫ్లవర్ ఉంది కదా, సహస్రారం అంటే 1000 రేకులు ఉన్నటువంటిది. ఆ 1000 అనేది ఒక ఎక్కువ నంబర్ అని చెప్పి దాన్ని ఆ విధంగా పెట్టారు 1000 అని. అయితే ఒక్కొక్క పద్మం అనేది వికసించుకుంటుంది చూడండి. మొగ్గగా ఉన్నప్పుడు సడన్ గా వికసిస్తే ఏమవుతుంది? ఒక గార్డెన్కి వెళ్ళాము, సడన్ గా ఉన్నటువంటి ఒక 1000 పుష్పాలు అట్లే వికసిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా మనలో ఒకేసారిగా ఆ సహస్రాల దగ్గర విస్ఫోటనం జరిగినప్పుడు, ఆ సమాధి స్థితిని అనుభవించినప్పుడు అక్కడ 1000 రేకులు విచ్చుకుంటాయని చెప్తారు. 1000 పెటల్ లోటస్ ఫ్లవర్ విచ్చుకుంటుంది, పుష్పిస్తుంది అని చెప్తారు. ఆ సడన్గా పుష్పించినప్పుడు ఎంత ఆనందం అంటే పరమానందం, మరవలేని ఆనందం. అయితే ఆ యొక్క ఆత్మానందాన్ని, ఆ సచిదానందాన్ని, ఆ ఆనందాన్ని పొందేది అక్కడ మాత్రమే సాధ్యం. సంభోగంలో పొందొచ్చు, సమాధిలో పొందొచ్చు ఆనందాన్ని. అయితే సంభోగంలో పొందే ఆనందం క్షణిక ఆనందం. ఒక్క సెకండ్ ఆనందం వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, తర్వాత మళ్ళీ కింద పడిపోతాం. అతోగతి పాలవుతాం. ఇక్కడ ఊర్ధ్వం వైపే ఉంటుంది, కానీ ఇక్కడ అతోగతి ఎప్పుడూ ఉండదు సమాధికి. అదే సంభోగానికి ఎప్పుడు అతోగతిని అనుభవం వస్తుంది. ఒకే ఒక క్షణం, ఒకే ఒక సెకండ్, అంటే ఒక క్షణం మాత్రమే ఆనందం. తర్వాత యథాతథంగా నడుస్తూ ఉంటుంది లైఫ్. మళ్ళీ దుఃఖం తప్పదు, దుఃఖము, కష్టాలు, బాధలు అన్నీ తప్పదు. అందుకే సంభోగంలో పొందలేము కాబట్టే మనం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాం, జీవితం అంతా పరిగెత్తుతూనే ఉంటాం, జీవితం అంతా వెతుకుతూనే ఉంటాం. దేనికోసం అంటే ఆ అత్యంత అనుభవం కోసం వెతికేది. ఎప్పుడు వెతుకుతూ ఉంటామంటే అన్ని జన్మలుగా వెతుకుతూనే ఉంటాం. ఆత్మ సంతృప్తిగా ఎవరికి ఉండదు. ఈ లోకంలో ఎంత డబ్బులున్నా, ఎంత కీర్తి ప్రతిష్టలున్నా వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉంటారు. దేనికోసం వెతుకుతున్నాడు మనిషి? వెతుకుతున్నది ఆనందం కోసమే. ఏ ఆనందం అది? ఆ నిత్యానందం, అసచిదానందం. అది ఎప్పుడు దొరుకుతుంది? ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఎప్పుడో, ఒక గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు దొరుకుతుందా అంటే దొరకదు. అతనికి కూడా పూర్తి ఆనందం లేదు. పోయి కూర్చోబెట్టి అడగండి కావాలంటే. ఎంత పెద్ద లీడర్ అయినా, క్రికెట్ స్టార్ అయినా, సెలబ్రిటీ అయినా కష్టాలు తప్పదు, ఇంకా ఏదో ఒక దుఃఖంలో ఉంటాడు. తెలియని ఆ దుఃఖంలో ఉంటాడు, తెలియనటువంటి ఆనందాన్ని వెతుకుతూ ఉంటాడు. ఆ వెతుకులాటలో ఎప్పుడు దొరుకుతుంది అంటే ఏ జన్మలో దొరుకుతుంది ఎవరికి తెలియదు. వాళ్ళు చేసే అభ్యాసం వలన, వాళ్ళు చేసేటువంటి ధ్యాన జ్ఞాన సాధన వలన, అందరి దగ్గర నేర్చుకుంటూ జన్మలో కొంత ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఆ వ్యక్తి, ఆ ఆత్మ అలా ప్రయాణం చేస్తూ అది కూడా ఒక రోజుకు చేరుకుంటుంది అక్కడ. అయితే ఇక్కడ సినీ స్టార్ అయిపోయినాడు, లేదా ఒక గొప్ప క్రికెట్ స్టార్ అయినాడు, అంత మాత్రాన అతను ఆనందంగా ఉన్నాడని కాదు. ఆనందం లేదు, సంతోషం ఉండొచ్చు అంతే, ఆనందం దొరకదు. నిత్య ఆనందం దొరికేది అతని యొక్క వెతుకులాట ఎండ్ అయ్యేది ఒక సహస్రం దగ్గర మాత్రమే. అది ప్రతి ఒక్క వ్యక్తికి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనము దీన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ధ్యానం ప్రాక్టీస్ చేయాలి, ఇట్లా సత్సంగాలు పాల్గొంటేనే మనకు ఇంకా ఇట్లాంటి అనుభవాలు ఎక్కువ కలుగుతాయి. మాస్టర్స్ వస్తారు, వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక మకరందం దొరుకుతుంది మనకి. అందరు మాస్టర్ ఒకే విధంగా చెప్పరు, ఒక్కొక్కరు ఒక కోణంలో చెప్తారు. దానివల్ల మనలో ఉన్నటువంటి, అది చెప్పాను కదా, 1000 పెటల్స్ ఎట్లయితే విచ్చుకుంటాయో, సడన్గా విచ్చుకోవడం అనేది అదే సమాధి స్థితి చెప్పాలంటే. అంటే అన్ని సమాధానాలు దొరికే స్థితి అది. ఏ సమాధానం బాకీ లేదనమాట. అన్ని సమాధానాలు మనలోనే ఉన్నాయి, అన్ని సమాధానాలు మన నుంచే లభిస్తాయి అనే స్థితినే సమాధి స్థితి అంటాం. అది ఆ శక్తి విస్ఫోటనంలో, సహస్రారంలో
ప్రతి ఒక్కరికి జరిగి తీరుతుంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ. అది ఎవరు మిస్ చేసుకునే అవకాశమే ఉండదు. ఓకే, రైట్. ఎస్. సో కుమార్ గారిని మాట్లాడమని సార్. ఎవరు రాలేకపోయారు చివరి మూమెంట్ లో, కానీ మనకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అందరికి కార్స్ అందించడం కానీ, సోషల్ మీడియా నుంచి తీసుకోవడం కానీ, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంతా బాగా అందించారు. కాంతి కుమార్ గారు ఎక్కడ ఉన్నారా? ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి కాంతి కుమార్ గారు. నేను రాలేకపోయాను సార్, నాకే హెల్త్ బాగాలేదు సార్. నాకు వచ్చి చెప్తున్నాను, మీతో కూడా చెప్తాను సార్, హెల్త్ సరిగా ఉండట్లేదు అని చెప్పి. దానివల్ల నేను రాలేకపోయాను. కానీ విన్నాను సార్, 2 days నేను యూట్యూబ్ లో వచ్చిన లైవ్ అంతా విన్నాను. సార్ మాధవరావు గారు చెప్పిన ఆయుర్వేదం కానీ మర్మ గురించి చాలా బాగా చెప్పారు సార్. అంత బాగున్నాయి. బెంగళూరుకి వీలైతే వస్తాను సార్. బెంగళూరులో ఆక్టోబర్కి వీలైతే వస్తాను సార్. 2 days వస్తాను సార్, 27th 28th. సో వీలైతే అనుకోకూడదు, కావాలి అనుకుంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అలానే సార్, అలానే సార్. రైట్, ఓకే. థ్యాంక్ యూ క్రాంతి కుమార్ గారు. మీరు కూడా అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమానికి. మీకు కూడా కృతజ్ఞతలు. అందరూ కూడా ఒకసారి చెప్పట్లు సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం ఈరోజు కొంత అంటే ఒక 5 నిమిషాలు, అంతే ఎక్కువ లేదు. సో ఆ కాన్సెప్ట్ ఒకటి చెప్పుకొని నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని వచ్చేద్దాం. సో ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఏంటంటే ఇంట్యూషన్, అంతర్వాణి. సో అంతర్వాణి అనేది ఏంటి, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా పనిచేస్తుంది మనలో అనేది తెలుసుకోవాలి మనం. ఈ అంతర్వాణి అనేది ప్రతి ఒక్కరిలో పనిచేస్తూనే ఉంటుంది. అయితే మనం తెలిసో తెలియకో దాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఓకే, మనం అందరం చెప్తూ ఉంటాం కదా ఎప్పుడు కూడా గట్ ఫీలింగ్ అని చెప్పి. అంటే నాకు లోపల నుంచి అనిపిస్తుంది అని చెప్తూ ఉంటాం చాలాసార్లు. నాకు లోపల నుంచి ఇలా అనిపిస్తుంది, ఇలానే చేయాలనిపిస్తుంది అని చెప్తూ ఉంటాం మనం. దానికి గట్ ఫీలింగ్ అంటాం. అంటే అంత గట్టిగా వచ్చే ఫీలింగ్ గట్ ఫీలింగ్ అది. ఓకే, సో దీన్ని మనము అంతర్వాణి అని చెప్పుకోవచ్చు. అంటే లోపల నుంచి వచ్చేటువంటి వాణి. అదేంటంటే దాన్ని సోల్ టాక్ అంటాం. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ మనతో గొనుగుతుంది అనమాట. మనలో ఉండే ఆత్మ మనతో గొనుగుతుంది. ఏమని, ఇది సత్యము, ఇది జరుగుతుంది, ఇలా చెయ్యి అని చెప్తూ ఉంటుంది. కానీ దాన్ని మనం పెడచెవిన పెడుతూ ఉంటాం. ఎందుకంటే అంత సమయం లేదు, మనం వినేదానికి సమయం లేదు. దాన్ని వినాలని ఎప్పుడు కూడా మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అది వస్తూనే ఉంటుంది, మనం దాన్ని వదులుతూనే ఉంటాం. చూసారా, ఇది మన పరిపాటి. ఇది మనం రెగ్యులర్గా పాటించేటువంటి విధానం. అందుకే అది ఏమవుతుందంటే దాన్ని ఇగ్నోర్ చేస్తాం కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఫలితాలు కూడా వ్యతిరేకంగా ఉంటాయి. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇది ఎట్టి పరిస్థితిలో లెఫ్ట్ బ్రెయిన్ పని కాదు. ఇంట్యూషన్ అనేటువంటిది రైట్ బ్రెయిన్ పని, గుర్తుపెట్టుకోండి. రైట్ బ్రెయిన్ నుంచి మాత్రమే వచ్చేటువంటిదే ఈ యొక్క ఇంట్యూషన్. రైట్ బ్రెయిన్ ఎట్లా అంటే యూనివర్స్ కనెక్ట్ అయి ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే విశ్వానికి అనుసంధానించబడి ఉంటుంది. అది ఒక ఆంటీనా లాగా పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా రైట్ బ్రెయిన్. సో దాని నుంచి వచ్చేటువంటిదే ఈ ఇంట్యూషన్. ఓకే, లెఫ్ట్ బ్రెయిన్ నుంచి మనం నిత్య జీవితంలో మనం చేసే అన్ని పనులకు లెఫ్ట్ బ్రెయిన్ సహకరిస్తూ ఉంటుంది కదా. ఎన్నో అంశాలు లెఫ్ట్ బ్రెయిన్ కూడా సాల్వ్ చేస్తుంది. రైట్ బ్రెయిన్ అయితే ఎట్లాంటివి అంటే, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, కాన్షియస్ థింకర్స్ ఫౌండ్ ద బెస్ట్ సొల్యూషన్స్ టు ది సింపుల్ ప్రాబ్లమ్స్. కాన్షియస్ థింకర్స్ ఫౌండ్ ద బెస్ట్ సొల్యూషన్స్ ఫర్ ది సింపుల్ ప్రాబ్లమ్స్. అంటే అర్థం ఏంటి, చిన్న సమస్యలకి మంచి సొల్యూషన్స్ కనిపెట్టడం జరుగుతుంది. ఎవరంటే కాన్షియస్ థింకర్స్, అంటే ఈ యొక్క లెఫ్ట్ బ్రెయిన్తో థింక్ చేసేవాళ్ళు. ఓకే, చిన్న సమస్యలు గుర్తుపెట్టుకోండి. తర్వాత అన్కాన్షియస్ థింకర్స్ వర్ ఏబుల్ టు ఫైండ్ ద బెస్ట్ సొల్యూషన్స్ ఫర్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. అన్కాన్షియస్ థింకర్స్ అంటే ఎవరు, రైట్ బ్రెయిన్తో థింక్ చేసే వాళ్ళు చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, క్లిష్టతరమైన సమస్యలను కూడా సింపుల్ సొల్యూషన్స్ కనిపెట్టే అవకాశం వాళ్ళ దగ్గర ఉంటుంది. అవునా కదా. సో ఇది ఎలాంటిదంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చాలామంది సైంటిస్ట్ అందరూ కూడా వాళ్ళు చాలా అంటే ఆలోచిస్తూనే ఉంటారు. వాళ్ళు క్రియేటివ్ థింకింగ్ అనమాట వాళ్ళకి. వాళ్ళంతా కూడా రైట్ బ్రెయిన్ యాక్టివిటీనే. ఒక్కోసారి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చేసేవాడంటే వాళ్ళ వైఫ్ పేరు కూడా మర్చిపోయేవాడు. వాళ్ళ వైఫ్ పేరు అడిగితే తెలియదు అనేవాడు. అంటే ఇంకా అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో పరిస్థితి. అంటే ఆయన ఎంత లీనమైపోయి ఉంటాడంటే ఆ రీసెర్చ్లో, ఆ సబ్జెక్ట్లో
అలా డీప్గా అంటే ఏదైతే ఆయన రీసెర్చ్ చేస్తున్నాడో పరిశోధిస్తున్నాడో దాని లోపలికి వెళ్ళిపోయింటాడు. అతను అది ఒకటైపోయింటాయి, ఎలాంటి భేదం లేకుండా రెండు ఒకటే అయిపోయింటాయి అనమాట. ఆ స్థాయికి వెళ్ళిపోయింటాడు ఆయన, ఎవరు ఆల్బర్ట్ ఐన్స్టైన్. అప్పుడు ఎవరో ఇట్లా అడిగారంట, మీ వైపు పేరు అది అంటే నాకు గుర్తు రావట్లేదు అని చెప్పాడు. ఒక్కోసారి అడ్రస్ కూడా మర్చిపోయేవాడు, ఇంటి అడ్రస్. అది ఎలా పోవాలో తెలియదు, అర్థమైందా? సో ఇంటి అడ్రస్ ఎలా పోవాలో కూడా తెలియదు అనమాట. అట్లాంటి పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎలా పనిచేసేదంటే రైట్ బ్రెయిన్. ఇంకా ఒకటి చెప్తారు, రైట్ బ్రెయిన్లో మనకున్నటువంటి కెపబిలిటీ చూసుకుంటే 95%లో అంటే 100%లో మనం వాడే పర్సంటేజ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన బ్రెయిన్ను ఆయన చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ను దాన్ని భద్రపరిచారు. దాన్ని పరిశోధన చేస్తే తెలిసింది ఏంటంటే 5-10% వాడాడంట రైట్ బ్రెయిన్ కూడా. 5-10% మాత్రమే వాడాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఒకవేళ ఆయన 100% వాడి ఉంటే ఆయన ఇంకా ఎన్నో విశ్వాంతర రహస్యాలు తెలిసిండే. మనకు కూడా విశ్వంలో ఉన్నటువంటి రహస్యాలు తెలియాలంటే మనం ఏం చేయాలి? ధ్యానం చేసి మన యొక్క రైట్ బ్రెయిన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ధ్యానం చేస్తూ 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 పోతే, ఇప్పుడు యోగులు ఉన్నారు, యోగులు, ఋషులు, మునులు, వీళ్ళంతా కూడా రైట్ బ్రెయిన్ని యాక్టివేట్ చేసుకున్న వాళ్ళే, అర్థమైందా? అందుకే వాళ్ళు విశ్వంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పేశారు. ఎలా సాధ్యమైంది అది అంటే, అది ఆ అంశాలన్నీ కూడా ఈ విశ్వంలో ఉన్నాయి, మనమే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ విశ్వంలో ఉన్న వాటిని గ్రహించేది రైట్ బ్రెయిన్. ఓకే, అది ఆ విధంగా సైంటిస్టులు అంత కష్టపడి ఒక 5-10% వాడుకోగలుగుతున్నారు. ఇక మన పరిస్థితి ఇంకా అలానే ఉంది. అంటే ఎలా ఉందంటే మన పరిస్థితి 1-2% కూడా 0.1, 0.5% కూడా వాడుతున్నామో లేదో తెలియదు మనకి. మన జీవితంలో మనం ఆలోచిస్తే మనం చేసే పనులు కానీ నిత్యంగా పొద్దున్నుంచి రాత్రి వరకు ఆ డబ్బు ఏమీ తెలియదు మనకి. తినేది ఒకవేళ పిల్లలను అంటే కుటుంబాన్ని పోషించేదా అనొచ్చు. తర్వాత డబ్బులు సంపాదించేది, దాన్ని దాచిపెట్టేది, దాని గురించి ఆలోచించేది, ఇది తప్ప ఇంకేమైనా గొప్పగా సాధించగలిగామా, ఏమైనా గొప్పగా చేయగలిగామా అనేది మీరు ఆలోచించాలి, మనం అందరం ఆలోచించుకోవాలి. ఒక 64 కళలు ఉన్నాయి. 64 కళలో ఏ కళనైనా పోషించామా అంటే ఏది లేదు. ఇప్పుడు ధ్యానం అనేటువంటి ఒక కళను మాత్రం పోషిస్తున్నాం. ధ్యానం కూడా ఒక కళనే, 64 కళలో ఇది ఒక కళ. అయితే అన్నిటికంటే ఉన్నతమైన కళ ఇది. దీన్ని పోషిస్తే మిగతా కళలన్నీ ఈజీ అవుతాయి. సో జీవితం ఉండేది మిత్రులారా దానికోసం, ఆ కళను పోషించడం కోసం, మీ యొక్క రైట్ బ్రెయిన్ కాపాడుకోవడం కోసం. మీరు ఎవరైతే రైట్ బ్రెయిన్ కాపాడుకుంటారో మీకు ఇంట్యూషన్ అద్భుతంగా పనిచేస్తుంది. మీ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే మాట్లాడుతుందో అదే ఇంట్యూషన్ అని చెప్తాం. ఏం మాట్లాడుతుంది మన ఆత్మ అంటే సత్యాన్ని మాట్లాడుతుంది, సత్యాన్నే చెప్తుంది. ఇలా జరగబోతుంది, ఇది నీ పరిస్థితి, ఈ విధంగా చెయ్యి అని సలహాలు ఇస్తుంది, సూచనలు ఇస్తుంది, ముందు హెచ్చరికలు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. అయితే దాన్ని మాట్లాడేంత సమయం మనం ఇవ్వట్లేదు. ఆ శబ్దం బయటికి కూడా రాదు మనకి, ఎందుకంటే మన మైండ్ అంత బిజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ మైండ్ ఎంత గందరగోళంగా బిజీగా ఉంటుందంటే లోపల శబ్దాలు అసలు వినిపించలేనంత శబ్ద ఆ విధంగా మనము మన నిత్య జీవితంలో ఎంగేజ్ అయిపోయింటాం. అది మెయిన్ కారణం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఎంతోమంది మనము ఆలోచిస్తే, ఇప్పుడు ఉదాహరణకి ఏమవుతుందంటే, సో చాలాసార్లు మనం చెప్తాం, మనం ఏదన్నా ఒకటి జరిగింది అనుకోండి, ఒక సక్సెస్ వచ్చిందంటే మనకి, మనం ఏమనుకుంటామంటే అదేదో దేవుడు నాకు వరం ఇచ్చాడు, దేవుడు నాకు మంచి చేశాడు, మనం అనుకుంటూ ఉంటాం ఆ విధంగా. యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే మనంగా మన లోపల ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి మనం సంపాదించుకుంటే ఇవన్నీ. ఆయన ఏది ఇవ్వడం అనేది జరగదు. ఓకే, మనం ఏదైతే గట్టిగా ప్రయత్నం చేస్తామో, మనలోంచి మన యొక్క విల్ పవర్ను ఉపయోగించి మనం అద్భుతంగా ప్రయత్నం చేసి మన యొక్క థాట్ పవర్ను ఉపయోగించి చేస్తే ఖచ్చితంగా జరిగి తీరుతాయి. జరగకపోతే దేవుడు మనకి చేయలేదని, జరిగితే ఆయన చేశాడని అనుకోవడం అనేది కూడా అంత గొప్ప విషయం కాదు అది. ఓకే, అన్ని నీ వల్లే జరిగేది. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ, అంటే మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాం ఈ భూమి మీద.
ప్రతి ఒక్కటి మనం సృష్టించుకునేదే. ఎవరు దీన్ని పర్టికులర్గా ఇచ్చేవాళ్ళంటూ ఎవరు లేరు. అర్థమైందా? సో ఆ విధంగా మనకున్న రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్లో లెఫ్ట్ బ్రెయిన్ కూడా ఎన్నో విషయాలను ఈ భూమి మీద సాల్వ్ చేసింది. ఓకే, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది. ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని మన నిత్య జీవితంలో మన నిత్య అవసరాలు ఏమి ఉన్నాయి అన్నిటినీ కూడా లెఫ్ట్ బ్రెయిన్ ఆల్రెడీ సాల్వ్ చేస్తూనే ఉంటుంది. అది కూడా తన పనులు చేస్తుంది. అయితే ఎన్నో విషయాలకు ఆన్సర్ లేనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్ లేనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవన్నీ రైట్ బ్రెయినే ఆన్సర్ చేయాలి. ఇక దానికి వేరే ఛాన్సే లేదు. నేను ఎవరు అని తెలుసుకోవాలి, నాకెందుకు ఈ దుఃఖం వచ్చింది, ఎందుకు ఈ కర్మ వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, వేరే వాళ్ళకి ఎందుకు రాలేదు, ఇలాంటి ఆన్సర్లు నీకు లెఫ్ట్ బ్రెయిన్ ఆన్సర్ చేయలేదు. ఇలాంటివన్నీ ఆన్సర్ దొరకాలంటే మనం రైట్ బ్రెయిన్ ఉపయోగించుకోవాలి. ఓకే, ధ్యానం చేయాలి, ఆ రైట్ బ్రెయిన్ ఎక్కువగా యాక్టివేట్ చేసుకోవాలి. చేస్తూ పోతే అప్పుడు మనకు ఖచ్చితంగా ఇవన్నీ మనకు లభిస్తాయి. ఓకే, సో ఈ యొక్క ఇంట్యూషన్ అనేటువంటిది దానికి ఒక ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే ఒక ఉదాహరణ చెప్పొచ్చు. ఇది జరిగేటువంటి యథార్థ సంఘటన ఇది యాక్చువల్గా. సో అది ఏంటంటే, ఒక ఐటీ ఎంప్లాయీ, అతను సాధారణంగా ఆయన ఉండేది బెంగళూరు. తర్వాత వాళ్ళ మదరు, వాళ్ళ అక్క, వాళ్ళ బావతో కలిసి హైదరాబాద్లో ఉంటుంది. అయితే ఇది జరిగినటువంటి సంఘటన ఇంట్యూషన్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇది చెప్పుకొని ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. సో ఏమైందంటే, ఆ ఇంట్యూషన్ ఎలా పనిచేసిందంటే, ఆయనకు వచ్చేసి పొద్దున్నే లేవగానే ఒక 10:30కు అట్లా ఆ టైంలో ఆయన లోపల నుంచి ఒకటి వస్తూ ఉందన్నమాట. అదేంటంటే, వాళ్ళ బావకి ఆరోగ్యం బాగలేదు అని. అంటే వాళ్ళ బావగారికి అంటే వాళ్ళ అక్క భర్త, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వీళ్ళు బెంగళూరులో ఉంటారు. అంటే అది ఒక రకంగా కంటిన్యూగా లోపల నుంచి ఆ స్ఫురణ, ఆ శబ్దం వస్తూనే ఉంది ఆయనకి. ఇదేంటి ఇలా వస్తుంది ఇది అన్నట్టుగా ఆయనకు డౌటు. సరే అని చెప్పి కాల్ చేశాడు. కాల్ చేస్తే ఏం లేదు, బాగుంది, ఆరోగ్యం బాగుంది, అంతా బాగుంది, సో ఇప్పుడు ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాడు అని కూడా వాళ్ళు చెప్పారు. సరే ఓకే, మంచిదే, బాగుంటే మేలే అని చెప్పేసి అట్లా. తర్వాత మళ్ళీ డౌట్ వచ్చి ఆఫీస్ వర్కింగ్ టైంలో వాళ్ళ ఫ్రెండ్కి చేశాడు. ఆ ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళ బావ కొలీగ్. అతను కూడా ఏం లేదు, యాక్టివ్గా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. అంటే ఏమని వస్తుందంటే ఆయనకు వచ్చే శబ్దము, ఇతను హాస్పిటలైజ్ అయినాడు అనేటువంటిది వస్తుంది ఆయనకి. హాస్పిటలైజ్ అంటే ఆ హాస్పిటల్లో జాయిన్ చేశారనే వస్తూనే ఉంది, కంటిన్యూస్ మెసేజ్ లోపల నుంచి వస్తూనే ఉంది. అది ఎలా వస్తుందంటే తన్నుకొని వస్తుంటుంది. ఇది ఇంట్యూషన్ అంటే ఎట్లా ఉంటుంది అంటే, లోపల నుంచి వచ్చేటువంటి ఒక స్ట్రాంగ్ శబ్దం అనమాట. అది దాన్ని ఆపలేము, ఎన్నిసార్లు ఆపినా అది ఆగదు, అది అట్లే వస్తూనే ఉంటుంది. సో సరే అని చెప్పేసి మళ్ళీ మధ్యాహ్నం అంటే అక్కడికి ఇంకోటి ఏంటంటే, ఈయన ఒక ప్రేయర్ చేస్తున్నాడు అనమాట. ఆయనకి ఏం కాకూడదు, హాయిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆయన ప్రేయర్ ఆయన చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకు వచ్చినటువంటి ఆ విధంగా వస్తూ ఉంది కదా కంటిన్యూగా. సరే అని చెప్పి ఆ రోజు మామూలుగానే యాజువల్గా డే టైం అంతా అలా పాస్ అవుతుంది. సాయంకాలము ఒక 11:30కి ఫోన్ వస్తుంది అక్కడి నుంచి, వాళ్ళ ఇంట్లో నుంచి. అంటే వాళ్ళ అక్కగారు ఫోన్ చేస్తారు, ఇట్లా బావగారు అంటే ఇక్కడి నుంచి ఆఫీస్ నుంచి బయలుదేరారు, వచ్చేటప్పుడు మధ్యలో ఒక చోట నిలబెడితే ఏదో వేరే వెహికల్ వచ్చి గుద్దేసి లెఫ్ట్ సైడ్ నుంచి కారును గుద్దేసింది. అయితే ఈయన కొద్దిగా లైట్గా దెబ్బ తాకింది, హాస్పిటల్లో జాయిన్ చేశాము అని చెప్పేసి అప్పుడు ఆ యొక్క కాల్ వస్తుంది. కాల్ వచ్చినప్పుడు సో వెంటనే అయితే అంత ఎక్కువగా డేంజర్ ఏం కాదు కాబట్టి సో ఖచ్చితంగా హాస్పిటల్ ట్రీట్మెంట్ అది జరిగింది. సో బయటపడ్డాడు, అంటే సేఫ్గా బయటపడ్డాడు. సో ఈయనకు ప్రేయర్ ఒకటి జరిగి, ఈయన కూడా ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాడు కదా, దాని యొక్క థాట్ పవర్ అది కూడా ఉండొచ్చు, దాని యొక్క ఎఫెక్ట్ కూడా. అయితే ఇక్కడ చూడండి ఎలా ఉందంటే, ఆయనకు పొద్దు నుంచి వస్తున్న మెసేజ్, ఓకే, ఇక్కడ జరిగినటువంటి సంఘటన, ఈ రెండింటిని మనం ఏమని చెప్పాలి అంటే, ఇది ఊరికి అలాగా నెగ్లెక్ట్ చేయడానికి అవుతుందా? లేదు. ఎందుకంటే ఇది ఆయనకు వచ్చిన ఇంట్యూషన్ అని అర్థమైంది మనకి, మనం అర్థం చేసుకోవాలి. అతనికి వచ్చిన ఇంట్యూషన్లో కంటిన్యూగా ఆ యొక్క మెసేజ్ రావడం ఏంటి, నైట్కు అది జరగడం చూసుకోండి. సో ఈ విధంగా ఇలాంటి ఇంట్యూషన్ అటువంటిది ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతూ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకోటి ఇలాగనే ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉండింది. సో అదేంటంటే, వాళ్ళు ఒక ఫ్యామిలీ, అంటే ఇండోర్లో ఉండేవాళ్ళు, మధ్యప్రదేశ్ ఇండోర్లో. అయితే ఆ రోజు ఏమైందంటే, వీళ్ళు ఒక మంచి అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అంతవరకు ఉండి వాళ్ళు యుఎస్ఏకి బయలుదేరారు.
వాళ్ళ హస్బెండ్ ఆమెకు ఈ సూరజ్ బర్జాత్య అని ఒక పర్టికులర్ ఆయన సూపర్ హిట్ మూవీ, అంటే ఆయన యాక్చువల్గా మంచి డైరెక్టర్ అనుకుంటా. ఆ, ఆయన వివాహ్ అని ఒక సినిమా తీశారంట. దానికి ఇది రాజశ్రీ మూవీ అని ఒకటి, ఇది చూడాలి అని వీళ్ళకు ఒక కోరిక. దగ్గరలో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్, అది ఇన్నోవేటివ్ థియేటర్ అనుకుంటా, మల్టీప్లెక్స్ థియేటర్, అది ఎంత దగ్గరలో ఉన్నా కానీ ఎప్పుడు పోలేదు. ఆ రోజు వాళ్ళిద్దరిని ఊరికి పంపించారు కదా, యుఎస్ పంపించిన తర్వాత నైట్ ఈవినింగ్ 6 o'clock ఆయన టికెట్ తీసుకొచ్చారు. టికెట్ తీసుకొచ్చారు, హాయిగా సంతోషంతో వెళ్ళారు. వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కొద్దిసేపు అంటే ఫిల్మ్ నడుస్తుంది. సెకండ్ హాఫ్లో ఒక సీన్ వచ్చింది. అక్కడ సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. ఆ సినిమాలో సీన్ అనమాట. ఒక సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు, సమ్ సెలబ్రేషన్స్. ఆ సెలబ్రేషన్స్ ఫైర్ క్రాకర్స్ వదులుతూ ఉంటారు. ఫైర్ క్రాకర్స్ ఉన్నట్టుండి ఆ ఫైర్ క్రాకర్స్ పేలుతూ ఒక హౌస్లో ఫైర్ అంటుకుంటుంది అనమాట. అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు ఆ సీను అంతా కూడా ఒక 8 to 10 minutes నడుస్తుంది. ఆ సీన్ యాక్చువల్గా సినిమాలో సడన్గా ఆ సీన్ నడుస్తున్నప్పుడు ఈమెకు ఒక హారిబుల్ ఫీలింగ్ వస్తూ ఉంది. ఒక హారిబుల్ అంటే ఒక భయంకరమైనటువంటి ఒక దృశ్యం, అంటే ఆమెకు లోపల నుంచి అనిపిస్తుంది. ఏమనంటే మా 5 bedroom ఒక ఫైర్ క్యాచ్ అయిందని. ఆమె యొక్క ఇంట్లో 5 bedroom హౌస్ వాళ్ళది, అవుట్స్కట్స్లో ఇండోర్లో ఉంటుంది. ఇండోర్ అవుట్స్కట్స్ అంటే మధ్యప్రదేశ్. అంటే దాంట్లో ఒక ఫైర్ అంటుకుంది, అంటే ఒక అగ్గి ఏదో రాసుకుంటుంది. అంటే వాళ్ళ బెడ్రూమ్లో ఎక్కడో అగ్గి రాసుకుంటుందని ఒక అంటే ఆ సీన్ జరుగుతుండగానే ఆమెకు కంటిన్యూగా అనిపిస్తూ ఉంటుంది. ఆమె ఆపుకోలేదనమాట. దీన్ని ఎలా చేయాలి ఏంటి అంటే మొత్తం మీద అది వస్తూనే ఉంది, ఆగట్లేదు ఆ యొక్క లోపల నుంచి వచ్చే ఆలోచన. దీన్ని ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ హస్బెండ్తో డిస్కస్ చేస్తుంది, లైట్గా చెప్తుంది. కానీ అది ఆమె అంచుకోలేకపోతుంది. సరే అని చెప్పి ఎలాగని చెప్పి ఆయన లాక్కొని బయటకు వెళ్ళి, ఇట్లా ఏదో నాకు ఇట్లా వస్తూనే ఉంది, దీన్ని ఏదో చూడాలి అని చెప్పి అర్జెంటుగా వెళ్దాం రా అని చెప్పేసి ఆయన అయిష్టంగానే బయటకు వస్తాడు. ఆయనకి ఇష్టం లేదు వెళ్ళాలని, అయిష్టంగానే అయినా కానీ ఆయన బలవంతంగా తీసుకొని బయటకు వెళ్తుంది. కారు ఎక్కి వెళ్ళిపోయి ఇంటికి చేరుకుంటారు. ఆ పెద్ద బంగ్లా కదా, గేటు వరకు పోతారు. అక్కడేం పొగలిగలు ఏం లేవు, మామూలు సాధారణంగానే ఉంటుంది. గేట్ ఓపెన్ చేస్తారు, గేట్ దగ్గర ఓపెన్ చేసి లోపల కార్ పార్క్ చేస్తారు. అక్కడ కూడా ఎటువంటి అగ్ని ప్రమాదం అనిపించలేదు, ఎలాంటి పొగలేదు ఏం లేదు. అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆ వైపు చూస్తారు. ఇట్లా అంటే ఒక రకమైన ఫీలింగ్తో చూస్తారు కదా, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసావు, అనవసరంగా సినిమాలో ఉన్నవని తీసుకొచ్చి ఏదో అగ్ని ఇది అని చెప్పేసి ఫైర్ అయిందని చెప్పి తీసుకొచ్చావని ఒక రకంగా డిఫరెంట్ ఫీలింగ్తో చూస్తారు. సరే అని చెప్పేసి ఎందుకేమైనా ఆమె ఇంకా డౌటే. లోపల తలుపు ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. అక్కడ ఏం కనిపించదు. కొద్దిగా అట్లా పోతే ఒక బెడ్రూమ్ దగ్గర అక్కడి నుంచి చిన్నగా పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ స్టార్ట్ అయింది. అప్పుడు లోపల పోయి చూస్తే ఏంటంటే వాళ్ళ అత్తమామ ఉన్నటువంటి బెడ్రూమ్ అది. వాళ్ళు పోయేటప్పుడు ఒక దీపరాజం చేసి వెళ్ళారు వాళ్ళ యొక్క దీంట్లో. అదేమైందంటే ఎలక ఏం చేసిందంటే, ఎలకలకి ఉన్నాయంట, తిరుగుతూ దాన్ని తోసేసింది. అది పోయి ఒక బట్ట మీద పడి ఆ బట్ట రాసుకుంటుంది అన్నమాట. స్టార్ట్ అయింది ఆల్రెడీ ఫైర్. ఇక అక్కడి నుంచి అక్కడ తీయగానే వాళ్ళకి తెలిసిపోయింది. అది ఓపెన్ చేయగానే ఆమెకు అక్కడ పొగ వస్తుంది. ఇంకా అదేంటంటే ఇంటీరియర్స్ ఉంటుంది కదా, అంటుకొని అంటే మొత్తం పోయింది. ఇల్లు పోయే లోపల అది తక్కువగానే ఉంది ఆ మంట గింట. ఆమె ఇమ్మీడియట్గా ఆపేయడం జరిగింది. ఆపేసి దాన్ని క్లోజ్ చేస్తే అప్పుడు అది సేఫ్గా బయటపడ్డారు. అప్పుడు ఆయన వాళ్ళ హస్బెండ్ కూడా అర్థం చేసుకుంటాడు. అంటే ఆ ఇంట్యూషన్ ఎలా పనిచేసింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ఇంట్యూషన్. సో ఇలాంటి ఇంట్యూషన్స్ మనకు వస్తూ ఉంటాయి మిత్రులారా. అయితే మనం వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మన లోపల నుంచి వచ్చే ఇంట్యూషన్స్ను నెగ్లెక్ట్ చేస్తూ మనం వాటిని పట్టించుకోం. కాబట్టి వాటి యొక్క పర్యవసనం కూడా మనం అనుభవిస్తూ ఉంటాం మన జీవితంలో. ఇక్కడ 2 ఉదాహరణల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, వాళ్ళ లోపల నుంచి వచ్చిన ఆ ఇంట్యూషన్స్ను వాళ్ళు పరిశీలించడం వల్ల, దాన్ని గమనించడం వల్ల, దాన్ని ఫాలో కావడం, అనుసరించడం వల్ల వాళ్ళు సేఫ్గా బయటపడ్డారు. ఓకే, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంట్యూషన్ అంతర్వాణి గురించి ఈరోజు ఇంతటితో మనం ముగిద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో అనుభవాలు పంచుకోవడం, అలాగే అతీంద్రియ జ్ఞానము. ఈ అతీంద్రియ జ్ఞానంలో లోపల నుంచి వచ్చే వాయిస్, అంటే మన శక్తి అనేది ఇంకా ఎక్కువ అద్భుతంగా, జ్ఞానశక్తి అనేది సహస్రారం చేరినప్పుడు ఏమేమి స్థితులు వస్తాయి అని చెప్పిన సందర్భంలో
ఇలా లోపల నుంచి వాయిస్ అనేది ఏదైతే వినిపిస్తుందో అది అందరికీ వినిపిస్తూ ఉంటే అది అయితే సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని అది పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ లోపల నుంచి వినిపిస్తూ ఉంటుంది. దాన్ని పట్టుకోవాలి అనేది అద్భుతంగా దాని యొక్క ఎగ్జాంపుల్స్ జరిగినవి కూడా చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైన అనుభవాలు అలాగే అందరూ షేర్ చేయడం జరిగింది. మీ యొక్క సహాయ సహకారాలు అందరూ కూడా ఇలాగే అందించాలండి ముందు ముందు కార్యక్రమాలకు కూడా. అలాగే ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన సార్ గారికి చక్కగా అందరం కూడా ధన్యవాదాలు తెలియజేద్దాము. మీ అందరి ఒక యజ్ఞం ఏదైతే చేస్తే అందులో సమిధలు ఎలా వేస్తారో అలా ఇంత ధ్యాన యజ్ఞంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మీ సేవలు అందించారు. అందరూ కూడా కాల్స్ చేయడంలో కానీ అలాగే అందరికీ మాట్లాడడం కానీ మెసేజ్లు పంపించడం కానీ అందరినీ ఒక చోటికి చేర్చడం కానీ ప్రతి ఒక్క విషయంలోనూ అందరూ సహాయం అందించారు. 14 మెంబర్స్ అద్భుతంగా. అలాగే అక్కడికి వచ్చిన మాస్టర్స్ శివప్ప గారు అయితే మధుమోహన్ సార్ అయితే కానీ సదానంద యోగి మహారాజా శివ సార్ గారు ప్రతి ఒక్కరూ అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. అందరూ చాలా మాకు చాలా అంటే చాలా ఆనందము. ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళినప్పుడు కూడా సంగీత ధ్యానానికి మేము అటెండ్ కాలేకపోతాము. పొద్దున్నే రావడం సాయంకాలం వెళ్ళిపోతున్నాం. కానీ ఇప్పుడు మహాతార్ ఫౌండేషన్ వాళ్ళే మనకు ప్రత్యక్షంగా సంగీత ధ్యానాన్ని అందించడం అనేది అది మర్చిపోలేని అనుభవము. అంత అద్భుతంగా ఉంది ఆ మ్యూజిక్ అయితే. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ గా జరిగింది అన్ని కార్యక్రమాలు, అంతే అద్భుతంగా జరిగింది. రైట్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. థ్యాంక్ యూ.